సాహితీ వేదిక సభ్యులకి స్వాగతం అండి. ఇప్పుడు డాక్టర్ గారు తమ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. పెద్దలకి నమస్కారం, చిరంజీవులకి ఆశీర్వచనాలు. ఈ సభ ప్రారంభించే ముందు కొత్తగా వచ్చిన వారికి కోసం స్వామి జ్ఞానానందని ఇంట్రడ్యూస్ చేస్తాను. స్వామి జ్ఞానానంద ఎవరు అనే ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈరోజు డిసెంబర్ 5వ తారీఖున ఆయన జయంతి. సరే, స్వామి జ్ఞానానంద ఎవరంటే ఒక అవధూత అణుశాస్త్రవేత్త. దానిని మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఆయన అవధూత అయ్యుండి, అణుశాస్త్ర అయ్యుండి, ఇంకో విధంగా ఈ సభకి ఏ విధంగా వర్తిస్తారంటే ఈజ్ ఎ ఎక్సలెంట్ పోయెట్. కానీ ఆయన పోయిటరీ అంతా ఇంగ్లీష్లో ఉంది. 2-3 మట్టుకు సంస్కృతంలో ఉన్నాయి. అది పోయెట్. అలాగే సోషల్ వర్కర్, ఎడ్యుకేటర్, పేట్రియట్, ప్రొఫెసర్. ఏ విధంగా ఇవన్నీ అంటే అతి క్లుప్తంగా ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. అవధూత ఎలా అయ్యారంటే అతి చిన్నతనంలో, అంటే 21 సంవత్సరంలో సర్వసంగ పరిత్యాగం చేసి ఘోర తపస్సులో 4 సంవత్సరాల్లో హిమాలయ పర్వతాల్లో కొంతకాలం దిగంబరిగా కూడా ఉండి నిర్వికల్ప సమాధి పొందారు. ఆ స్థితి, ఆ బ్రహ్మైక్య స్థితి ఎవరికో కానీ ఎన్నో జన్మల మహర్షులు చేస్తే కానీ జరగదు. ఆ తర్వాత ఆ బ్రహ్మైక్య సిద్ధి పొందిన తర్వాత ఆ పొందిన వారు సాధారణంగా ఆ స్థితిలోనే ఉంటారు. అలా కాకుండా ఈ మహర్షి మళ్ళా వేరే సైన్స్గా ఉండి, అంటే సైన్స్గా వెళ్ళటానికి, ఎందుకంటే ఆ భగవంతుణ్ణి, ఆ బ్రహ్మైక స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి సైన్స్లోకి వెళ్ళి, ఆ సైన్స్లో కూడా ఏ విధంగా వెళ్ళారంటే అణువు, పరమాణువు, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ దానిలోకి వెళ్ళి ఆ విధంగా ఉన్న ఆ భగవంతుణ్ణి తెలుసుకుని, ఈ భగవంతుడు మైక్రోకాజం అండ్ మైక్రోకాజం ఈజ్ వన్ అండ్ ది సేమ్ అనే దానిని అర్థం చేసుకుని, అంటే కేవలం పుస్తకాల్లో చదవటం కాకుండా ఎంత తీవ్రంగా తపస్సు చేశారో అంత తీవ్రంగా స్టడీ చేసి, రీసెర్చ్ చేసి వరల్డ్ ఫేమస్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అయ్యారు. అలా జరిగినది ఈ రోజుల్లో లేరు. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక మహర్షి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక హైరార్కీ ఉంటుంది. ఏదన్నా అవ్వండి, ఏ మిషన్ అన్నా అవ్వండి, ఒక్కసారి ఆ హైరార్కీలోకి వెళితే వాళ్ళు ఒక పద్ధతిగా ఉండాలి, ఆ పద్ధతిలోనే ఉండాలి. స్వామీజీ ఈజ్ సో ఇండిపెండెంట్, దేనికి వెళ్ళలేదు. ఆయన మార్గంలో ఆయనే వెళ్ళారు. ఆయన మార్గంలో ఆయన వెళ్ళటంలో ఒకసారి ఆయన గురువుగారికి ఈయన ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం, అక్కడ సైన్స్ నేర్చుకోవటం ఇష్టం లేదు. కానీ గురువుగారికి బోధ చేశారు. ఏమిటంటే అది ఎంతో ఈ జ్ఞానం ఎలాగో ఆ జ్ఞానం ఒకటే కాకుండా అవసరం అని ఆయనకి బోధ చేసి ఆయనకి ఒప్పించారు. అదే ఆ విధంగా అణుశాస్త్రవేత్త, అవధూత
దాంతో దాంతో ఏమనుకున్నారు, ఒక చేతితో ఆధ్యాత్మికంగా బ్రహ్మాన్ని కలుసుకున్నారు. రెండో శాస్త్రంలో శాస్త్రవేత్తల బ్రహ్మాన్ని తెలుసుకుని ఏకత్వం చెందారు. అటువంటి అవధూత అను శాస్త్రవేత్త. ఇంకేమిటి, ఆచార్యులు. ఆచార్యులు ఏ విధంగానంటే, తనకి హిమాలయ పర్వతాల్లో ఉండగా కొందరికి శిష్యులుగా తీసుకున్నారు. వారందరికీ పైకి వెళ్ళి వారిని గడిపించారు. వారిని ప్రణవానంద, ప్రజ్ఞానంద, శాశ్వతానంద వారికి సన్యాసం ఇప్పించి వారి మార్గంలో వారిని తీసుకువెళ్ళారు. ఆ తీసుకువెళ్ళటంలో వారందరూ ఏ విధంగా తీసుకువెళ్ళారు, ఎంత పైకి వెళ్ళారో ఒక్క విషయంలో చెప్తాను. స్వామి ప్రణవానంద ఆ కైలాస పర్వతంలో, కైలాస మానస సరోవరంలో 6 నెలలు అక్కడే ఉండేవారు. మానస సరోవరం అక్కడే ఉండి కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా అక్కడున్న రాళ్ల మీద రీసెర్చ్ చేస్తే కైలాస పర్వతం నుంచి ఏ విధంగా ఆ నదులు పుట్టినాయో, ఎంత పురాతనమైందో అవన్నీ చేసిన దినానికి అంత జియోగ్రాఫిక్ రీసెర్చ్ దాని మీద ఎవరూ చేయలేదు. ఈజ్ అన్ అథారిటీ అని. దానిని గుర్తించి రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ ఆయనకి ఫెలోషిప్ ఇచ్చింది. ఒక మహర్షికి, ఒక ఆధ్యాత్మికంగా ఉన్న ఆయనకి ఈజ్ అవార్డెడ్ ఫెలో ఆఫ్ రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ. దానిని ఆయన రాసినది, కైలాస్ మానస్ సరోవర్ అని రాసింది, ఈజ్ ఎ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ పబ్లిష్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ కల్కటా ఇన్ 1950s. దానిని పండిట్ నెహ్రూ గుర్తించి ఆయనతో చేశారు. యాక్చువల్గా హీ రోట్ ది ఇంట్రడక్షన్ ఫర్ దట్ బుక్. తర్వాత ఆయనకు పద్మశ్రీ ఇచ్చారనుకోండి, అది ఇష్యూ కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈయన శిష్యులు కూడా they are separate, they are different than what you see the other sense. ఇది ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుందంటే ఇది కూడా అవసరం. సరే, ఆ విధంగా వారిద్దరు ఆచార్యులు. అలాగే తన సైంటిస్ట్ అయ్యి ఆయన చేసిన పబ్లికేషన్సే కాకుండా అతి తొందరగా ఆంధ్ర యూనివర్సిటీలో డైరెక్షన్ ఏమీ లేని డిపార్ట్మెంట్లో ఈ సెపరేట్ డిపార్ట్మెంట్ ఇచ్చి కొద్ది సంవత్సరాల్లో ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ది వరల్డ్. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో 20 PhDs అండ్ డాక్టర్ ఆఫ్ సైన్సెస్ అతి తొందరగా. అది ఆ విధంగా ఆచార్యుడు, ప్రొఫెసర్. సరే, ఎడ్యుకేషన్కి ఇంకా ఏ విధంగా ఈయన హెల్ప్ చేసి ఏ విధంగా చేశారో చెప్తాను. అదే కాకుండా అక్కడ న్యూఢిల్లీలో హి వాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ అలాంగ్ విత్ KS కృష్ణ. అది అక్కడ ఉండగా ఆయనకి ఎంత ముందు చూపు అంటే, అక్కడ ఉన్న అప్పుడు ఆ రోజుల్లో 1940sలో నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్స్ తక్కువ ఉండేవాడు ఉద్యోగరీత్యా అయితే. కానీ ఇప్పుడంటే వేరు, పాలిటిక్స్ మారి సౌత్ ఇండియాని అక్కడ ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కాదు. కొంతమంది ఆంధ్రులే ఉన్నారు. వారి పిల్లల కోసం ఈ స్టార్టెడ్ ఏ తెలుగు సొసైటీ. వారు స్కూల్ పెట్టారు. దుర్గాబాయి దేశ్ముఖ్ తోటి ఇంకా అలా కొంతమంది ఆంధ్రులతోటి, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీరందరితో కలిసి ఒక తెలుగు సొసైటీ, తెలుగు స్కూల్ని ప్రారంభించారు. ఎందుకు? అక్కడ పిల్లలకి తెలుగు చెప్పడానికి. So he is a nuclear physicist, associate director of National Physical Laboratories, and he started a Telugu school for a young Telugu children. అలాగే అహ్మదాబాద్లో అహ్మదాబాద్లో శారదా మందిర్ అనే ఒక స్కూల్ స్థాపించారు.
దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్ అహ్మదాబాద్. అలాగే స్వామీజీ శిష్యులు మహారాజా పివిజి రాజు గారు వీరి శిష్యరకం పొంది వీరి గురువుకి ఆ మానసాస్ మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ స్థాపించి దానిని తన గురువుగారైన శ్రీ జ్ఞానానందకి దానిని శాశ్వత సభ్యులు కానీ ఫస్ట్ ప్రెసిడెంట్గా చేసి ఆయన నిర్వహించమని కోరారు. ఆ విధంగా ఆ మహారాజా అలక్ నారాయణ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పూర్వ నుంచి కూడా విజయనగరం సంస్థానం వారు ఆర్ట్స్కి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఎంతో చాలా పురాతనమైన గ్రంథాలు అన్నీ కూడా అక్కడ విజయనగరం సంస్థానంలో ఉన్నాయి. దానికి ఈయనకి మహారాజా అలక్ నారాయణ చేసి దానివల్ల ఎంతోమందికి విద్యను ప్రసాదించారు. సో ఈయన ఒక విధంగా వెనక ఉండి ఈయన ఆశీర్వాదంతో అంటే మా హయ్యర్ ఎడ్యుకేషన్, పిహెచ్డి, డిఎస్సి ఎడ్యుకేషన్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, అలాగే ఇండైరెక్ట్గా అదర్ ఎడ్యుకేషన్స్కి జరిగింది. సో హీఈస్ అన్ ఎడ్యుకేటర్ అండ్ ఆల్సో అవధూత అణుశాస్త్ర ఎడ్యుకేటర్. Now let me talk about his patriotism. He is a patriot. ఏ విధంగానంటే అతి చిన్నతనంలో ఉండగా 1900 ఆయన జన్మదినం 1896, 1956 ఆ ప్రాంతాల్లో 15-16 ఏళ్ళప్పుడు ఆయన చిన్నతనంలోనే ఆయనకి ఐసైట్ ప్రాబ్లం వచ్చింది. దానికి డయాబెటీస్. దాని కొరకు మెడ్రాస్ వెళ్ళారు. అప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ సోషల్ వర్కర్ అనీ బిసెంట్ అని ఉండేది. అనీ బిసెంట్ తర్వాత అనీ బిసెంట్ జిడ్డు కృష్ణమూర్తి గారిని ఎంచుకుంది. సరే, అనీ బిసెంట్ ఈజ్ అ సోషల్ వర్కర్. అప్పుడు స్వామి వెళ్ళి ఆ అనీ బిసెంట్ని కలుసుకున్నాడు. సో హీ వాజ్ వెరీ యంగ్ అట్ దట్ టైం. అది కూడా హీఈస్ ఇన్ హిస్ మైండ్ ద సోషల్ వర్క్. అలాగా ఆ విధంగా ఆ సోషల్ వర్కరు తర్వాత పండిట్ మాలవ్య గురించి లెక్చర్స్ కూడా వినేవారు. ఆ విధంగా ఏ విధంగానంటే పేట్రియటిజం చూడండి, ఆ స్వామికి ఉన్నది ఏమిటంటే భయము అంటే ఏమో తెలియదు స్వామికి అసలు. ఎందుకంటే ఏ విధంగా భయం అంటే తెలియదు. ఏ విధంగానంటే ఆయన చేసిన తపస్సులో ఘోరారణ్యంలో మహాపులులు ఏమున్నాయో ప్రొద్దుటెళ్ళి సాయంత్రం వరకు అదే సాలిట్యూడ్ కోసం ఘోరారణ్యంలో తపస్సు చేశాను. ఎప్పుడు నేను ఈ సాధువులతో మాట్లాడినా వారందరూ ఆశ్చర్యపోతారు. అంటే భయం అంటూ ఆయనకి తెలియదు. ఒకసారి చిరతపులి ఎదురొస్తే చిరతపులితోటి ఓంకారంతో ఆ చిరతపులి వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే అటువంటి సంఘటనలు భయం అంటే ఎందుకు తెలియదు. ఎందుకు తెలియదని చెప్తున్నానంటే ఏ విధంగా ఆ విధంగా చెప్తున్నానంటే తర్వాత స్వామి సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు డెస్టన్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు. జర్మనీలో ఉండగా అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి ఒక డిన్నర్లో చేసి మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గురించి డిస్కస్ చేశారు నేతాజీ సుభాష్ బోస్తో. ఎలా ఉండగా he was at that time he is a Maharishi and a scientist. అది అయిన తర్వాత లివర్పూల్ యూనివర్సిటీలో సర్జన్ చాడ్విక్ ఇన్వెంటర్ ఆఫ్ న్యూట్రాన్ తోటి ఆ ల్యాబొరేటరీలో పనిచేస్తుండగా అక్కడ ఆయనకి పిహెచ్డి ఇవ్వటమే కాకుండా అక్కడ
హైవాక్యువా అని ఒక టెక్స్ట్ బుక్ రాసింది. దట్ వాజ్ ఎ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఫర్ మెనీ ఇయర్స్ ఫర్ ది రీసెర్చర్స్. దానికి ఈ వాజ్ అవార్డెడ్ పిహెచ్డి. అది ఒకటి. అక్కడ చాడ్విక్తో ఆ ల్యాబొరేటరీలో పనిచేస్తూ ఉండగా లివర్పూల్ యూనివర్సిటీలో వెళ్ళి యూనివర్సిటీలో ఒక అతి ఉత్తేజంగా ఒక స్పీచ్ ఇచ్చారు. దేని గురించి? ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, గాంధీ గారు చేసిన ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి. ఎంత తీవ్రంగా విమర్శించారంటే వారిని, ఇంగ్లీష్ వారిని, లివర్పూల్లో ఉండి మీరు చేసేది చాలా అన్యాయం, భారతీయులకి మిమ్మల్ని హింసపెడుతున్నారు అని వారికి బాధ చేస్తే బ్రిటిష్ గవర్నమెంట్ చాలా వ్యతిరేకం అయిపోయి స్వామికి ఆయనకి రీసెర్చ్ ఫండింగ్ అంతా ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసేస్తే స్వామి ఈ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏకి అప్లై చేసి అక్కడ రీసెర్చ్ అంటే ఇక్కడ కాదని అక్కడికి వెళ్ళిపోతే, ఎంచేదంటే చాడ్విక్కి స్వామి అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడైతే ఈయన ఈ విధంగా ఇండిపెండెన్స్ గురించి మాట్లాడారో అప్పటి నుంచి చాలా వ్యతిరేకం అయిపోయి యాక్చువల్గా అమెరికాకి నెగిటివ్ రికమెండేషన్స్ పంపించారు. స్వామి ఏమీ భయపడలే. అప్పుడు అదే కాకుండా ఒక్క నిమిషం వెనక్కి వెళ్తాం. ఈయన స్వామి యూరోప్లో ఉండగా, అంటే సెకండ్ వరల్డ్ వార్లో ఉండగా అక్కడ అప్పుడు ఐ థింక్ చెకోస్లోవాకియాలోనే ఉన్నట్టున్నారు. అప్పుడే జ్యూస్ ఆమె హిట్లర్ ఆక్రమించేసిన తర్వాత ఆల్ ఫారినర్స్ హ్యావ్ టు రిపోర్ట్ టు ది పోలీస్ స్టేషన్ ఎవ్రీ డే. స్వామి అక్కడ ఉండగా, సో స్వామి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. స్వామి సెడ్ ఐ వాంట్ గో. హిట్లర్ని ఎదిరించారు స్వామి. ఏసీ he wrote a letter to Hitler or his authorities. I am your guest and I will not, I am here as your guest and I will not report to the police station. You do whatever you want to do. And they backed out. Not only that, అక్కడి నుంచి స్వామి యూరోప్ వెళ్ళినప్పుడు ఎక్కడికి ఇంగ్లాండ్ వెళ్ళారు. ట్రైన్లో అంటే ఇక్కడ అయిపోయిన తర్వాత ట్రైన్లో వెళ్తూ ఉంటే స్వామి లగేజ్ని దోస్ హిట్లర్ అంత క్రూరులు లగేజ్ నుంచి ఒక రైలు బడి నుంచి ఒక చోట నుంచి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారు. సో ఎంత క్రూరులైనా కానీ దే కాంట్ టచ్ హిమ్, భగవత్ స్వరూపుడు. సో అక్కడి నుంచి అమెరికా వచ్చిన తర్వాత ఏమైందంటే తిరిగి రావటానికి సరిగ్గా చూడండి 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అమెరికాలో ఉండకుండా భారతదేశం తిరిగి వచ్చేసారు. ఎందుకు తిరిగి వచ్చేసారు? దే వాంటెడ్ టు ట్రైన్ యంగ్ ఫిజిసిస్ట్ ఆఫ్ ఇండియా. అందుకని తిరిగి వచ్చేసారు. సో ఐఎమ్ కోటింగ్ ద పేట్రియటిజం ఆఫ్ స్వామి జ్ఞానానంద. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఎందుకు తిరిగి వచ్చారు? హిస్ హోల్ ఐడియా ఈజ్ టు ట్రైన్ యంగ్ ఫిజిసిస్ట్ ఆఫ్ ఇండియా. ఆ తిరిగి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు కక్ష పెట్టి తిరిగి రావటానికి ఎంతో అడ్డంకులు పెట్టారు. అప్పుడు వాళ్ళందరికీ కూడా బ్రిటిష్ పాస్పోర్ట్ ఉండేది. ఆ బ్రిటిష్ పాస్పోర్ట్ తోటి ఇండియా తిరిగి రావటానికి ఇంగ్లాండ్లో అడ్డుపెట్టేశారు. సో అప్పుడు ఇండియన్ అంబాసిడర్ టు బ్రిటన్ ఈజ్ కృష్ణమేనన్. సో కృష్ణమేనన్ జోక్యం కలుగజేసుకుని సో స్వామికి ఇండియన్ పాస్పోర్ట్ ఇప్పించి దానివల్ల ఇండియా తిరిగి వచ్చారు. సో హీ ఈజ్ ఏ పేట్రియట్. తర్వాత ఇప్పుడు ఈ సభకి చెప్పేది ఆయన ఈజ్ ఎ పోయిట్, ఎక్స్ట్రాడినరీ పోయిట్.
ఏ విధంగా పోయిటరీ అంటే ఆయన పొయిటరీ అంతా ఇంగ్లీష్లోనే రాశారు సమస్తం కూడా. ఆ పొయిటరీ చిన్నప్పటి నుంచి ఏ విధంగా పొయిటరీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే అతి చిన్నతనంలోనే ఇది ఊహాతీతం. ఇట్ వాజ్ ఇన్ హిస్ టీన్స్. he read Light of Asia by Sir Edward Arnold. అంటే బుద్ధ భగవానుడి గురించి ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ ఇంగ్లీష్లో బుక్ రాశాడు. బట్ దట్ హోల్ బుక్ ఈజ్ ఇన్ ఎ పొయిటిక్ ఫామ్. సో ఆ పొయిటిక్ ఫామ్ని అప్పటి నుంచి కూడా స్వామి జ్ఞానానంద యూస్ టు రైట్ లెటర్స్ ఆల్మోస్ట్ ఇన్ ఎ పొయిటిక్ as if in some poems. He wrote the entire Raja Yoga as a poem, as a letter to one of his disciples. ఆయన పోయమ్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఎప్పుడో మీ సభలో ఎప్పుడన్నా ఒక్కొక్క పోయం, దే ఆర్ ఆల్ మాస్టర్ పీసెస్. దాన్ని ఇంకా వర్ణించడానికి వేరే కారణం లేదు. ఇంగ్లీష్లో ఉన్నాయి. తర్జుమా శ్రీ పద్మనాభరాజు గారు కొంత తర్జుమా చేశారు. అది కవిత్వం గురించి కాదు. అవి దట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ amount of knowledge in that. So he is a poet. So he is what we call a Purna Yogi. Purna Yogi ante, I want to give a definition of a Purna Yogi. మామూలుగా కాదు, క్షమించండి ఆ మాట కరెక్ట్ కాదు. యోగ పద్ధతిలో అంటే పతంజలి మహర్షి మనకి ఇచ్చినది 4 అని, అలాగే భగవద్గీత. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం. ఈ యోగంతో సాధన సిద్ధిస్తుంది. దానితో అసంప్రజ్ఞాత సమాధి, నిర్వికల్ప సమాధి కూడా వస్తుంది. దాంతో బ్రహ్మంతో కలుసుకుంటారు. అవి యోగ. కానీ దట్ ఈస్ స్టిల్ ఎన్ ఇన్కంప్లీట్ యోగి. దానికి ఎగ్జాంపుల్ స్వామి ఎక్కడ చెప్పారంటే, నేను అది ఆన్సర్ చేయను, ఆన్సర్ చేస్తే ఇదంతా డిస్టర్బ్ అవుతుంది. సరే ఒక్కసారి ఇగ్నోర్ చేయండి ఆ మెయిల్ని. సారీ, నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ అయితే సారీ. ఎనీహౌ ఈ పోయమ్స్ అన్నీ కూడా మనందరం తర్వాత ఒక్కొక్క సభలో ఒక్కొక్క పోయము చదువుకున్నాం ఇంగ్లీష్లోని. అది అంటే మా సాధకు సంబంధించినవి. అలా కాకుండా నేచర్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారో అది చేస్తారు. అవన్నీ సరే. ఈరోజు మీరు ప్రారంభించే ముందు స్వామి తన ఇష్టదైవమైన శ్రీకృష్ణ పరమాత్మకి ఒక శ్లోకం ఆయన రచించారు. ఆ శ్లోకం చదివిన తర్వాత ఈ సభ మీకు ఓవర్ చేస్తాను. శ్రీకృష్ణ స్తోత్ర పంచకం. విశ్వాత్మకం విశ్వనాథం విశ్వరక్షకమచ్యుతం అచలం విమలం వందే శ్రీకృష్ణం పరమేశ్వరం. నమామి శిరసా నిత్యం మాధవం మధుసూదనం యోగీశ్వరం దయాసింధుం చిదానందమయం విభుం జ్యోతిర్మయం జ్యోతమానం దివ్యం సర్వగతం ప్రభుం హిరణ్మయం వాసుదేవం మోహనం ప్రణమామ్యహం శుభావహం శోభమానం సర్వమంగళ విగ్రహం జగతః పితరపూర్ణం సేవే శ్రీశ్యామసుందరం అస్థిభాత ప్రియాత్మనం ఋషికేశం మనోహరం పురాణపురుషం వందే భక్తవాత్సల్యం. హరి ఓం. అది తన ఇష్టదైవమైన కృష్ణ పరమాత్మకి
రాసుకున్న స్తోత్రం. దీనితో ముగించి అది మన అవధూత అను శాస్త్రవేత్త పోయెట్ ఇంట్రొడక్షన్తో మీకు ఇంతతో నేను ముగిస్తాను. నమస్కారం. భానుప్రసాద్ రాజు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ధన్యవాదాలండి డాక్టర్ గారు. అనంత సాహితీ వేదిక సభ్యులకు కూడా మీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు డాక్టర్ రామరాజు గారు రిటైర్డ్ కార్డియాలజిస్ట్ ఫ్లోరిడాలో 50 ఏళ్ళ నుంచి వైద్య రంగంలో విశేషమైన కృషి చేసిన ఆయన. అలాగే ఈయన తమ్ముడు గారు డాక్టర్ భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు, జయబాబు అంటారు. ఆయన అయితే చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఆయన కూడా యూఎస్ఏలోనే 50 ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సత్సంగం ప్రతి సంవత్సరంన్నర నుంచి, అంటే లాస్ట్ ఇయర్ జూలై నుంచి మొదలైంది. ఎంతో ఉత్సాహంగా ఆయన 50 ఏళ్ళు అమెరికాలో స్థిరపడినా కూడా తెలుగులో ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి శనివారం సత్సంగంలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ మీకు ఈ వీడియోలన్నీ కూడా మనకి యూట్యూబ్లో ఉన్నాయి. దాన్ని కొంచెం ఎడిటింగ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీకు కొంచెం ఇంపార్టెంట్ మనకి ఉపయోగపడేవి ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంపార్టెంట్ నేను సెలెక్ట్ చేసి నేను పంపిస్తాను. జ్ఞానానందాయ నమః. గురువు గారు మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇప్పుడు ఒక్క నిమిషం అందరికి కూడా చాలా బాగుంది మీరు చెప్పిన దాంట్లోన. నాకు కొత్తగా తెలిసినవి ఇందులో ఏంటంటే, స్వామివారు తపస్సు పురాణములు చేసినట్టుగా, జ్యోతికుల్ని నిరోధించినట్టుగా ఓంకారంతో, అలాగే హిట్లర్ గురించి చెప్పారు మీరు. హిట్లర్ ఎదిరించారు స్వామి అని చెప్పేసి, హిట్లర్నే ఎదిరించినటువంటి హిట్లర్ స్వామి. ఇంకొకటి మీరు తెలియజేస్తుంది ఏంటంటే, స్వామివారు స్వయస్థలతో రాసినటువంటి శ్రీకృష్ణ స్తోత్ర పంచకం మీరు చదివారు, చాలా బాగుంది. అది మీరు నాకు కాపీ ఉంటే పంపించండి, ఫోటో తీసి ప్లీజ్. స్వామివారు గురువు గారు చాలా సంతోషం అండి. భానుప్రసాద్ రాజు గారు, ఓవర్ టు యు. సో ఆయన సంవత్సరంన్నర నుంచి ప్రతి శనివారం సత్సంగంలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. 83 ఏళ్ళ వయసు. ఈ రోజైతే ఎంత ప్యాషనెట్గా చెప్తారో మీరు అన్నారు. అంత వయసులో కూడా నిజంగా మనకి ఒళ్ళు కూడా జరుగు కూర్చుందంటూ ఎటువంటి అనుభవం లేదు. స్వామీజీ గురించి అంతలాగా ఆయన భయం లేకుండా ఏ రకంగా ఉండగలిగారు అనేది ఎంత ప్యాషన్గా చెప్తారు అనేది మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీకు మీ ముందు నేను చెప్పగలిగేది ఏంటంటే, అది మిమ్మల్ని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే, స్వామీజీ కూడా ఒక పోయిట్, ఒక అద్భుతమైన పోయిట్ అనే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా పిలవడం జరిగింది. అంటే దాని ఉద్దేశం రేపు భావితరాలకు వీటిని మనం ఎలా అందివ్వాలి అనేది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన రాసిన పుస్తకాలు అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టంగా ఉంది. ఆయన భాషను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. కానీ మన ఈ టైంలో కష్టంగా ఉందని చెప్పడానికి కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. నిజానికి ఎందుకంటే ఇప్పుడు సామాన్యంగా ఉన్న తెలుగు భాషే ఖూని అయిపోయింది. ఇతర భాషలు చేసిన తర్వాత మనకి ఇప్పుడు సామాన్యంగా మనం మాట్లాడుకునే భాషలోనే ఎన్నో పరభాష పదాలు చేరిపోయి ఇవే తెలుగు పదాలు అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు అవి నిజంగానే భయపడతాయి. అదే మన సామాన్యమైన భాష ఎంత ఈజీగా ఉంటే కనుక మనం స్పష్టంగా మాట్లాడగలిగితే మనకి స్వామీజీ రాసిన భాష ఈజీగా మన అర్థం అవుతుంది కూడా. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆ పదాలు మనం సృష్టించగలగాలి. ఇప్పుడు స్వామీజీ ఒక పదం రాశారంటే నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు, మనకి బుక్ అని పడేయటం కాదు, ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని డీకోడ్ చేయగలగాలి. అంటే ఆ పదాలు ఎందుకు ఆయన రాశారు, ఆ పదాలను మన సామాన్య భాషలోకి ఎలా తీసుకురావాలి అనే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఇంకా చెప్పారు కదా హిట్లర్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది, నేతాజీతో సుభాష్ చంద్రబోస్ తోటి ఆ రోజుల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా ఆయనతో సమావేశం అవటం ఇవన్నీ చూశారు కదా. ఆయన ఎంత ప్యాషనేట్గా ఛాలెంజింగ్గా తీసుకున్నారో మనం కూడా ఈ తెలుగు పదాలను మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి ఇక్కడి నుంచి. సో ఆ రకంగా మీరు ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. పేరున కూడా చెప్తున్నాను, సాంబమూర్తి గారు, మణిప్రనాథరాజు గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో మీరు అందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక టీమ్గా ఏర్పడిన తర్వాత
దీన్ని మనం ఏ రకంగా దీన్ని తీసుకురావచ్చు అనేది మనం ఆలోచన చేయగలిగితే మన పిల్లలకి మన బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగినట్టే. ఇప్పుడు స్వామీజీ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఇలా సైంటిస్ట్ అవి ఇంక అక్కడితోటి ఆపేయాలి ఇంకా. ఆయన మనకి ఏవి ఇచ్చారో అనేది ఆలోచించాలి. ఆయన ఏ సందేశాలు ఇచ్చారో ఆ సందేశాలు మనకి ఎంతవరకు అర్థమైనవి అనేది ఆలోచించడం మొదలు పెట్టాలి గురించి. సో ఆ రకంగా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇవన్నీ కొంచెం చెప్తే దీని మీద ఈ తెలుగు పదాల మీద వేటాడటం మొదలు పెడతారని, వేటాడి శోధించి ఆ పదాలని విడదీసి సామాన్య భాషలోకి అనువదించగలిగితే మా భాషలోకి మార్చగలిగే సత్తా ఉన్న వాళ్ళు బయటకు వస్తే బాగుంటుందని, అలాగే భావితరాలను కూడా మనం తయారు చేయాలని మీ ద్వారా అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు మీరు ఆయన ఇంట్రడక్షన్ విన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయాలు ప్లస్ మీకు తెలిసిన విషయాలు చెప్పండి, నాతో షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు భానుప్రసాద్ రాజు గారు. ముందుగా స్వామి జ్ఞానానంద గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. మహనీయుడి గురించి ఇప్పుడు మన గారు చెప్పిన చాలా విషయాలు, రామరాజు గారు చెప్పిన చాలా విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించే. ముందుగా అదేవిధంగా మనలో ఒక గొప్ప స్ఫూర్తిని రగిలించే అద్భుతమైన సందేశం వారు ఇచ్చారు. ఎందుకంటే ఇటువంటి మహనీయుల జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా మనకి ఎంతో అదృష్టం ఉండాలి. అందులోనూ ఇటువంటి ఒక సీనియర్ మోస్ట్ పర్సన్, ఆయనతో ఒక క్లోజ్ అసోసియేషన్ కలిగిన రామరాజు గారు లాంటి వారు ఒక కార్డియాలజిస్ట్ గా ఎన్నో సంవత్సరాలు యుఎస్ లో ఉంటూ కూడా ఆయన లెగసీని ఇలాగా ఈ అందరికీ ఆయన అందించిన విజ్ఞానాన్ని 10 మందికి చేరాలనే ఒక గొప్ప సంకల్పంతో ఎంతో సహనంతో ప్రతి వారం కూడా ఇలాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముందుగా శ్రీ డాక్టర్ రామరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారి సోదరులు జయబాబు గారికి, ముఖ్యంగా భానుప్రసాద్ రాజు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన తెలుగు భాష మీద ప్రజల్లో ఒక గౌరవం, అదేవిధంగా మన సంప్రదాయం ఎప్పుడు కూడా అలాగా కొనసాగాలని, ఇతర భాషలు ఎంతగా మన లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా తెలుగు భాష మీద ఆ పట్టు ప్రతి ఒక్కరు సాధించాలి. తద్వారా మనకంటూ మన మాతృభాష మీద ఒక గౌరవం ప్రపంచవ్యాప్తంగా అది ఎప్పుడు కూడా ఫలితంగా ఉండాలనే ఒక మంచి సంకల్పంతో భానుప్రసాద్ రాజు గారు ఇటువంటి కార్యక్రమాలలో కవులను కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కానీ భానుప్రసాద్ రాజు గారు ఎప్పుడు కూడా తెలుగు పదాలు వాడుతున్నప్పుడు మనమే వాళ్ళు చేస్తున్నాం పదాలని. సాధారణ వరకు కూడా మన ఇంగ్లీష్ పదాలు వాడకుండా, పరభాష పదాలు వాడకుండా స్వచ్ఛమైన తెలుగును మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఎప్పుడు కూడా వారు మోటివేట్ చేస్తూ ఉంటారు. మనలో స్ఫూర్తిని రగిలి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. బహుప్రజ్ఞ గురించి చెప్తున్నా అలా గూస్ పంప్స్ అని చెప్పకూడదేమో భానుప్రసాద్ రాజు గారు, బట్ నిజంగానే గగుర్పొడి. ఎందుకంటే ఒక మనిషిలో ఒక 2-3 రకాల వెర్సటైల్ క్వాలిటీస్ కనిపించవచ్చు, కానీ ఎక్కడ అసలు టోటల్ కాంట్రాస్ట్ అన్నమాట. వారి అణుశాస్త్రవేత్తగా, ఒక పూర్ణ యోగిగా, ఒక పోయిట్ గా, ఒక పేట్రియాట్ గా, ఎన్ని పిహెచ్డీలు పొందిన ఒక స్కాలర్ గా, ఒక ఋషిగా, ఎన్ని రకాల క్వాలిటీస్ కేవలం ఒకే వ్యక్తిలో ఉండటం అనేది చాలా చాలా గొప్ప విషయం. మరి అటువంటి మహానుభావులు జీవిత చరిత్ర స్ఫూర్తిగా మనందరూ కూడా తప్పకుండా వారి అడుగుజాడలో నడిచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ రామరాజు గారు ఏమాత్రం అవకాశం ఇచ్చిన, ఎందుకంటే వారి ఒక గొప్ప జ్ఞానానంద గారు ఒక గొప్ప కవి అని కూడా చెప్పారు. వారి కవితల్ని ఆంగ్లంలోనే రచించడం జరిగింది. వారి కవితలు కొంచెం మనందరికీ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి.
బ్రేక్ అయిందండి లో వాయిస్. తెలుగులో కూడా అనువదించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు బాగుంది. వస్తుందండి రాజు గారు? బాగుందండి ఇప్పుడు. ఓకే, సారీ. ఓకే, సారీ. అయితే ఈ కట్ అయిపోయిందండి. మీరు జ్ఞానానంద మీరు ఫ్రిడ్జ్ దగ్గర ఉంటే సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓకే, అలాగండి. ఓకే, కొత్త విషయం తెలిసింది ఇప్పుడు ఇప్పుడే. మాట్లాడండి. ఎస్. మరి అయితే వారి కవిత్వాన్ని మరి తెలుగులోకి అనువదించే సాహసం చేయకపోయినా కనీసం మా అందరికీ మాకు కూడా ఒక ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా నేను రామరాజు గారిని కోరుతున్నాను. ఏమన్నా ఉంటే ఒక చిన్న 2-3 కవితలు, ఎందుకంటే మన ఇక్కడ మీరు అన్నట్టుగా ఇక్కడ మన వెంకట రవి గారు ఉన్నారు, రాజా గారు ఉన్నారు, త్రినాథ్ రాజు గారు ఉన్నారు, అలాగే మన జగపతి గారు ఉన్నారు, అలాగే కవులు చాలా మంది మన సాంబమూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినట్లయితే మేము కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అంత గొప్ప సాహిత్యాన్ని రామరాజు గారు చెప్పినట్టుగా అందులో ఉన్న ఆ అనుభూతిని మేము కూడా అనుభవించడమే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. వారి కవిత్వం ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మాకు కూడా కొంచెం ఇంగ్లీష్లోది భానుప్రసాద్ రాజు గారి ద్వారా మాకు అందినట్టయితే 1-2 కవితలు మేము కూడా తప్పకుండా తెలుగులోకి దాన్ని తర్జుమా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు సార్. ఓవర్ టు యు భానుప్రసాద్ రాజు గారు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు 1 మినిట్. కొన్ని చాలా మటుకు అన్ని ట్రాన్స్లేట్ అయ్యే ఉన్నాయండి. అది ఆయన శిష్యులు పద్మనాభరాజు గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యింది. కానీ మనం మళ్ళా అన్నీ కలిసి దాన్ని ఇంప్రూవ్ చేయాలా, ఏమి చేయాలా అన్ని తప్పకుండా చేద్దామండి. ఒక్కొక్కటి అవి చాలా డీప్ కనుక ఒక్కొక్క సెషన్కి ఒక పోయమే, అంటే చాలా లాంగ్ పోయమ్స్ ఉంటాయి ఆయన. ఒక్కొక్క అందులో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ టు బుద్ధ అని ఒక పోయం రాశారు ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. అది చెప్పడానికి ఆల్మోస్ట్ 3 సెషన్స్, లాంగ్ సెషన్స్లో అవి అంటే ఇవన్నీ కూడా తప్పకుండా మనందరం కలిసి చేద్దాం. ఏమేమి ఉన్నాయో మీరు స్కెడ్యూల్ చేస్తే పోయమే ముందే ఒక పోయం ముందు చేసి ఒక సెషన్లో మనం అందరూ కలిసి డిస్కస్ చేసుకుని దాన్ని ప్రొసీడ్ అయితే బాగుంటుంది. తప్పకుండా చేద్దామండి. అలాగే తప్పకుండా సార్. ఎందుకంటే అనంత సాహితీ వేదికలో కూడా గొప్ప గొప్ప కవులు ఉన్నారు, మంచి ట్రాన్స్లేటర్స్ కూడా ఉన్నారు. వారికి కూడా మంచి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. తప్పకుండా 1-2 కవితలు ఫస్ట్ ఒక మొదటి ప్రయత్నంగా చేసినట్లయితే దాన్ని బేస్ చేసుకుని ఇంకా మనం చేయడానికి నలుగురికి జ్ఞానానంద వారి కవిత్వాన్ని చేరవేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా కోరాం. ధన్యవాదాలు సార్. ఓవర్ టు భానుప్రసాద్ రాజు గారు. థ్యాంక్ యూ అండి. త్రినాథ్ రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మన భానుప్రసాద్ రాజు గారు చెప్పండి. మనం అనుకున్నట్టుగానే చిన్నారి గారు మాట్లాడారు కాబట్టి జగపతి అడబాలకి అవకాశం ఇద్దామండి. జగపతి అడబాల తర్వాత సుమన్ జయంత్ గారు మాట్లాడతారు. జగపతి అడబాల్ గారు మాట్లాడండి. సార్ అందరికీ నమస్కారం అండి. వాయిస్ వినిపిస్తుందా సార్ నాది? వినిపిస్తుంది, మాట్లాడండి. వినిపిస్తుందండి. సార్ రామరాజు గారికి, భానుప్రసాద్ రాజు గారికి, త్రినాథ్ రాజు గారికి అందరికి పేరున అందరికీ నమస్కారాలు అండి. ఇప్పుడు ఈ రామరాజు గారు మాట్లాడుతున్న సేపు అసలు గూస్ బంప్స్ అంటారు. చిన్నారి గారు చెప్పినట్టుగా ఆయన గురించి తెలుసుకుంటుంటే, జ్ఞానానంద స్వామివారి ఇతివృత్తం గురించి మొత్తం తెలుసుకుంటుంటే ఒక వ్యక్తిలో ఇన్ని పార్శ్వాలు ఉంటాయా, ఒక వ్యక్తి ఇంత మల్టీ టాలెంటెడ్ గా ఉంటారా అన్న విషయం నాకు తెలిసింది. ఈ అనంత సాహితీ వేదికని భానుప్రసాద్ రాజు గారు ఈ తెలుగు సాహిత్యం మీద, తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి ప్రేమతో మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ భానుప్రసాద్ రాజు గారు. అలాగే ఈరోజు December 5th ఈ జ్ఞానానంద స్వామి వారి జయంతి సందర్భంగా ఇలా కార్యక్రమం ఉంటుందని త్రినాథ్ రాజు గారు తెలియజేసిన తర్వాత, సార్ ఆయన గురించి మనకి ఏమన్నా మెటీరియల్ అని దొరుకుతుందని నేర్చుకోవడానికి అడిగితే ఆయన సంబంధించి కొన్ని PDF ఫైల్స్ పెట్టారు. ఆయన జీవిత చరిత్ర కానీ, ఆయన రాసినటువంటి కొన్ని పోయమ్స్ సంబంధించిన విషయాలు కానీ కొన్ని పెట్టడం జరిగింది.
అవి 2-3 డేస్ నుంచి తిరిగేస్తున్నాను సార్ నేను. అవి చదివే కొలది ఇంకా ఆయన గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకా నాకు టైం సరిపోలేదు. చాలా చదివాను. అలాగే మౌఖికంగా రామరాజు గారు తెలియజేసిన విషయాలు కూడా నాకు చాలా ఉపయోగపడినాయి. అలాగే ఈయన ఎడ్యుకేషన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఎక్కువ ఆసక్తిని కనబరచడం జరిగింది. అలాగే రామరాజు గారు తెలియజేసినట్టుగా ఈయన ఎక్సలెంట్ న్యూక్లియర్ ఫిజిషియన్. ఫిజిక్స్ మీద గొప్ప అణుశాస్త్రవేత్త ఈయన. అలాగే బుద్ధ భగవానుని చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవారు ఆయన. బుద్ధ భగవానుడు తెలియజేసినటువంటి ఒక విషయం మీద, రెనౌన్సియేషన్ ఈజ్ ద ఓన్లీ వే టు పెర్ఫెక్షన్, త్యాగం ఒక్కటే పూర్ణత్వానికి మార్గము అనే ఒక సెంటెన్స్ ఈయన జీవితంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయటం జరిగిందని ఆయన స్వీయ చరిత్రలో చూసి తెలుసుకున్నాను, ఇప్పుడే తెలుసుకున్నాను. అలాగే ఈయన వివేకానంద జీవిత విశేషాలు కానివ్వండి, అలాగే రామకృష్ణ పరమహంస ఉపదేశాలు కానివ్వండి, అలాగే ఆనాటి కాలంలో వార్తాపత్రికల్లో ఈయన మంచి దేశభక్తి కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ గారు ఉపన్యాసాలు ఈయన చాలా శ్రద్ధతో వినేవారంట ఆయన. అలాగే పుస్తక పఠనం మీద ఈయనకి అమితాసక్తిని కలిగి ఉండేవారు. అలాగే జర్మనీలో ఈయన పిహెచ్డి చేస్తూ ఫిజిక్స్ మీద మరియు మ్యాథమెటిక్స్ సుమారు 56 ప్రయోగాలు చేశారు. ఒక్కొక్కటి అట్ల గురించి తెలుసుకున్నాను. ఆ రోజుల్లో హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, క్లాసిక్ ఫిజిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ మీద ఆయన చాలా ప్రయోగాలు చేయటం జరిగింది. అలాగే ఈయన జర్మనీలో ఇచ్చినటువంటి 150 ఉపన్యాసాలని ఒక పుస్తక రూపంలో కూడా అచ్చువేయడం జరిగిందని తెలుసుకున్నాను ఇప్పుడే. దార్శనిక మహా ప్రవచన అనే పేరుతో ఆ పుస్తకాన్ని అచ్చువేయడం జరిగింది. అలాగే కొన్ని థీసిస్లు కూడా ఆ కాలంలో థీసిస్లు కూడా ఈయన రాయటం జరిగింది. దాంట్లో కొన్ని ఆన్ ఫిలాసఫీ ఆఫ్ న్యాచురల్ సైన్స్ ఇట్లాంటి థీసిస్ గురించి నేర్చుకున్నాను. ఇంతవరకు స్టడీ చేశాను. ఈయన ఆధ్యాత్మికవేత్తగా, అలాగే ఒక శాస్త్రవేత్తగా ఈయన జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ అవకాశం త్రినాథరాజు గారి ద్వారాను, భానుప్రసాద్ రాజు గారి ద్వారాను, ఈ అనంత సాహిత్య వేదిక సభ్యుడిగా నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇందాక భానుప్రసాద్ రాజు గారు మాట్లాడుతూ తెలుగు భాషని ఇంకా మనం తెలుగుని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ఉన్న ఇంగ్లీష్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మీరు నాతో కలిసి రండి, అలాగే జ్ఞానానంద ట్రస్ట్ ద్వారా మనం ఏదైనా చేద్దామని చెప్పి ఆయన ప్రతి మీటింగ్ లోనే చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మీరు రూపొందించే ఏ కార్యక్రమాలు అయినా సరే అనంత సాహిత్య వేదిక సభ్యుల మా అందరి సహకారం మీకు ఉంటుంది. మీ సాహిత్యాభిమానానికి కానీ, తెలుగు భాష మీద అభిమానానికి కానీ హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే రామరాజు గారు చెప్పిన విషయాలు, వాళ్ళ బ్రదర్ కూడా ఆయన డాక్టర్ గా పనిచేస్తున్నారని చెప్పారు, జయబాబు గారు అని చెప్పారు. ఆయనకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను నిమగ్నం చేసినందుకు ప్రోత్సహించిన త్రినాథరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను సార్. ధన్యవాదాలండి జగపతి గారు. జగపతి గారు ధన్యవాదాలు అండి. హలో, ఇప్పుడు మాట్లాడండి. ధన్యవాదాలండి జగపతి గారు. తర్వాత మన సుమన జయంతి గారు ఉంటే వారు మాట్లాడతారు. సార్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. Sir, I am very glad to be in 125th virtual celebrations of the saint and the modern scientist, sir. I am very glad to know that he is the former associate director of National Physics Laboratories, the former professor and head of the Department of Nuclear Physics, Andhra University, the investigator in charge of research projects in the Department of Atomic Energy in the Government of India. I am also very enlightened by the poems which were written by the great saint and the modern scientist, and also the Premanjali, the love offerings, and also it is translated by Bhupati Raju Padmanabharaju garu. So తెలుగులోనే మాట్లాడమంటున్నారు కాబట్టి తెలుగులోనే మాట్లాడతాను. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, అయినప్పటికీ కూడా ద సైంటిస్ట్ అండ్ ద సైంట్ అండ్ ద సైంటిస్ట్ అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఫిజిక్స్ స్టూడెంట్ ని. అయితే ద సెయింట్ తన యొక్క ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా గురువుతో ఆత్మలో ఐక్యం చెందడానికి
ఆయన రాసిన పోయమ్స్ అన్నవి నాకు చాలా చదువుతున్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించాయి, చాలా స్ఫూర్తివంతంగా అనిపించాయి. సో నేను చదువుతూ వెళ్ళిన క్రమంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రతి మనిషి తన అంతరంగంలో శాంతి మార్గాన్ని అన్వేషిస్తూ తన గురువుని గుర్తించి తన ఆత్మను ఆ గురువుకి గట్టిగా హత్తుకొని చిన్న పిల్లవానిలాగా చేతివేలు పట్టుకొని నడవాలని, జీవితాంతం ఆ చేతుల్లోనే ఉండాలని, అది కూడా ఎలా ఉండాలనుకుంటాడంటే ఆనందంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. సో తన భుజాల మీద ఉన్న భారాన్నంతా అతని మీద వేసేసి వడివడిగా తేలిగ్గా నడుచుకుంటూ పోవాలని అనుకుంటూ ఉంటాడు. ఈ నడిచే క్రమంలో ఆ పిల్లవాడు ఎలాగైతే ఆ తండ్రి యొక్క ఉపదేశాన్ని ఊకొడుతూ ఉంటూ ఆ విధంగా వింటూ వెళ్తూ ఆ సద్గుణాలను తీసుకుంటారు. ఆ గురువు నుంచి ఆ సద్గుణాలను తీసుకొని అలవర్చుకొని ఆ వర్చ్యూని పాటిస్తూ ఆ సద్గుణాలను పాటిస్తూ రూపాంతరం చెందడానికి ప్రయత్నిస్తాడు, రూపాంతరం చెందుతాడు. అలా ఆ గురువు మీద ఆనుకొని నడవడం వల్ల వచ్చిన పరిమళాన్ని ఎలాగైతే మల్లెపూని మన చేతులకు అంటుకున్నప్పుడు మన చేతులకి ఎలాగ మల్లెపువ్వు వాసన వస్తుందో, సహజంగా మనం మట్టి మనుషులం కాబట్టి మట్టి నుంచి వచ్చామని ఒక ఫిలసాఫికల్ థాట్ ఉంటది కాబట్టి మనదంటూ ఏమి పరిమళం లేదు. మనకు వచ్చింది ఏంటంటే, ఎలాగైతే సూర్యుని కాంతి చంద్రుని మీద పడుతుందో అప్పుడు అది ఎలా వెన్నెలవుతుందో, ఆ గురువు నుంచి తీసుకున్న సద్గుణాల వల్ల ఆ పరిమళాన్ని మనం తీసుకొని ఇతరులకి వ్యాపింప చేస్తూ ఉంటాము. ఈ నడక అన్నది చివర మన మరణం వరకు ఆ గురువుతో కొనసాగుతూ ఉంటుంది. సో ఒక తల్లి గద్ద ఏం చేస్తుందంటే, తన పిల్లలకి నడవడం నేర్పించాలి, ఎగరడం నేర్పించాలి, ఒక స్వంత పరిమళాన్ని, సద్గుణాల పరిమళాలను తనకి ఇవ్వాలని అది ఆకాశం మీద తీసుకెళ్లి ఆ చిన్న మోసుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి కిందికి వదిలేస్తది. ఎందుకంటే ఎగరడం నేర్చుకోవాలి ఆ గద్ద, తన యొక్క పిల్ల నేర్చుకోవాలని ఆ తపనతో వదిలేస్తుంది. కానీ ఆ జారిపోయే క్రమంలో ఆ పిల్ల గద్దకు తెలియదన్నమాట ఎందుకు వదిలేశాడు. ఆ థ్రిఫ్ట్ ని, ఆ ప్రెషర్ ని, ఆ పడిపోయేదాన్ని తెలియదు. కానీ మెల్లగా తన రెక్కలు ఆర్చుకొని ఎగరడానికి సహాయం ఎగరడానికి అది నేర్చుకుంటది. నేర్చుకున్న తర్వాత అర్థమవుతది. సో ఆ అనుభవం అనేది ఏం చేస్తుందంటే, తన తల్లి గద్ద మీద ఆ గురువు మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ప్రేమను రెట్టింపు చేసుకొని మరింతగా ఆ చెయ్యి పట్టుకొని నడవడానికి, ఆ యొక్క మరింతగా సుగుణాలను తీసుకొని తన అనుభవాలని చెప్పడానికి వీలవుతది. ఆ విధంగానే ద సెయింట్ అండ్ ద మోడర్న్ సైంటిస్ట్ నాకు అలా చెప్పడం చాలా బాగా ఉంది. ద సెయింట్ అండ్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆ యొక్క భావాన్ని ఆ ప్రేమాంజలిలో ద లవ్ దీంట్లో చదువుతున్నప్పుడు నాకు అనిపించింది. చాలా ఎమోషనల్ గా కూడా అనిపించింది. అంటే అనుభవపూర్వకంగా ఆ యొక్క దారిలో అనుభవంలో వెళ్తున్న వాళ్ళే అలాగా రాయగలరు దాన్ని. అంటే ఆ యొక్క గురువుని ఐక్యం చెంది ఆ ధ్యానంలో ఆ యొక్క ఆ తపస్సులో మమేకమైపోయి యూనిఫికేషన్ అయిన వాళ్ళే ఆ యొక్క అనుభవాల్ని రాయగలరు అని అనిపించింది. అంతేకాకుండా ఆయన ఈ క్రమంలో రాస్తున్నప్పుడు ఏమంటారంటే, సచ్ ఈస్ దై గ్రేట్నెస్ బియాండ్ వర్డ్ అండ్ థాట్. నా యొక్క పదాలకి, నా యొక్క ఆలోచనలకి అందనిది, అది ఎంత గొప్పది. ఓ మై లార్డ్, ఐ నో నో మోర్ ద ప్లాన్స్ మైన్, సేవ్ దైన్ విచ్ thou revealest unto me, the meek who can give themselves as thine అంటాడు. ప్రభువా, నా గురించిన ప్రణాళికలు ఇక మీదట నాకు అస్సలు లేవు, నా ప్రణాళికలు ఇక మీదట నాకు లేవు, ఎందుకంటే అన్నీ నీ ప్రణాళికలే అని సాష్టాంగ పడుతూ దేవునికి శరణాగతమయ్యి ఇంకా ఏం చెప్తాడంటే, ఇంకా తర్వాత వెళ్ళినప్పుడు ఐ ఆమ్ నో మోర్ మైన్ బట్ ఈగర్ డైన్ టు బీ అండ్ to let my thoughts and emotions all join and unite together and overflow in one thee, my sweet and glorious Lord అని చెప్తాడు. ఇక మీదట నేను నా వాడని కాను, నా ఆలోచనలు, నా భావవేశాలన్నీ కలిపి నా ప్రేమైన ప్రభువా అవన్నీ నీలోనికి ప్రవహించును గాక అని, ఈ విశ్వమంతటిని నువ్వే చేశావు, సో నా మనసుకు నువ్వే దయాళుడవైన అధిపతివి అని దేవునితో మళ్ళీ రీయూనైట్ చేసుకుంటూ దేవునితో కలిసి నడిచే ఒక అనుభవాన్ని ఆయన చెప్తూ వచ్చాడు.
అండ్ ఇంకా ఏమని చెప్తున్నాడంటే దేవుని యొక్క నిగూఢ తత్వాన్ని చెప్తూ వచ్చాడు. ఎట్లాగంటే ఆ యొక్క తండ్రి చెయ్యి, గురువు చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఈ కొడుకు గాని లేకపోతే ఆ యొక్క బిడ్డ యొక్క మనసు ఏముంటదంటే, ఒకవేళ ఫిజికల్‌గా మనం చెప్పుకోవాలంటే ఒక స్కూటర్ కొనివు దేవా తండ్రి, నాన్న ఒక స్కూటర్ కొని అని అడగొచ్చు. అయితే అంతకంటే ఎక్కువ ఉంటది తండ్రికి. వీడికి కారు కొనిస్తే బాగుండు కదా, ఇంకా కంఫర్టబుల్ గా ఉంటది కదా అనిపిస్తుంది. అందుకనే అక్కడ ద సెయింట్ అండ్ ద మోడర్న్ సైంటిస్ట్ ఏమంటారంటే, ఓ మై లార్డ్, వండర్ఫుల్ ఈస్ దై మిస్టరీ, నీ యొక్క ప్రభువా నీ యొక్క నిగూఢత్వము మహా అద్భుతమైనది అని అంటాడు. ఎందుకంటే ఆయన ఎన్నో దాచుకుని ఉంటాడు మన గురించి. ఆయన దాచి ఉన్న మేలు మనకు తెలియదు. అండ్ థ్రైస్ వండర్ఫుల్ ఆర్ దై వేస్ దైన్ అంటాడు. అంటే 3 రెట్లు ఎక్కువంట ఆయన యొక్క మార్గాలు, మన గురించి సిద్ధం చేసిన మార్గాలు గాని, ఆయనతో కలిసి నడిచే యొక్క మార్గాలు గాని ముమ్మాటికి మహాద్భుతమైనది. వెన్ వి సే ఇట్ ఈస్ థ్రైస్, 3 సార్లు అని చెప్పామంటే ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్‌నెస్. 3 నాళ్ళు 3 అన్నది ఒక పర్ఫెక్ట్‌నెస్, ఒక సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది. అవి ఆయన మార్గాలు ముమ్మాటికి మహాద్భుతమైనవి అని ఇక్కడ ద సెయింట్ అండ్ ద మోడర్న్ సైంటిస్ట్ చెప్తున్నారు. వాటి గురించి ఆలోచిస్తే మహాశ్చర్యం నాకు కలుగుతుంది. వెనెవర్ ఐ థింక్ దెమ్, దే వర్ వెరీ దే ఆర్ దో when we think about them, they are more puzzle. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఆద్యంత రహితుడు. అండ్ ఆయన యొక్క ప్రేమ అన్నది మహాసాగరం లాంటిది. దాన్ని మనం ఈదలేము. అందులో ఏమేమి దాచిపెట్టాడో, ఏమేం బహుమతులు దాచిపెట్టాడు, బహుమానాలు దాచిపెట్టాడు అని అది మనకు తెలియదు. ఈ క్రమంలో చిన్నపిల్లవాడు గురువుతో కలిసి, తండ్రితో కలిసి నడుస్తున్న క్రమంలో వేరు క్రీప్ అయినప్పుడు అది చూడాలి, ఇది చూడాలి అని ఆశపడుతూ తప్పిపోవచ్చు. ఒక్కొక్కసారి కలిసి నడుస్తూ వివిధ ఆశలకు చోటిచ్చినప్పుడు ఆ చిన్నపిల్లవాడు తప్పిపోవచ్చినప్పుడు అందుకని ఇక్కడ కవి ఏం చెప్తాడంటే, ద సెయింట్ అండ్ ద సైంటిస్ట్ ఏం చెప్తాడంటే, ఉన్నట్టుండి నిన్ను ఆరాధించడానికి ఒక్క పువ్వు కూడా లేదు ప్రభువా నా దగ్గర. నీ పాదాల మీద చిలకరించి నీ పాదాలు కడగడానికి ఒక్క ప్రేమరస బిందువు కూడా లేదు. నా ఎడారి జీవనంలో అర్పించుటకు, సేవించుటకు ఏమీ మిగలలేదు. నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నాను అని చెప్తాడు. ఎందుకు అలా అయింది? ఇంతసేపు దేవుడితోనే నడుస్తూ ఉన్నాడు కదా, అతను చేయి పట్టుకునే నడుస్తున్నాడు. ఎందుకు అలా అయింది? అయితే ఆయన చెప్తాడు, అయితే ప్రభువా, స్వయం దురాశలు, నేత్రాశ, జీవపుడంబము, అహంకారం నాలోకి వచ్చాయి. ఎందుకు? ఒక్క నిమిషం నేను ఏమరుపాటుతో నీ నుంచి తొలగిపోయానేమో, దానికి దీనికి చోటిచ్చానేమో నా హృదయంలో. అందుకనే నా జీవనం కృంగిపోయింది. ఇటువంటి జీవనం నాకు వద్దు. ఇటువంటి చేదు పళ్ళని నేను రుచి చూడలేను అని తిరిగి దేవునితో యూనిఫికేషన్ చేసుకున్నది. అంటే తనతో కలిసి మళ్ళీ తిరిగి దేవునిలోనికి, ఆ యొక్క గురువులోనికి వచ్చి నడిచే క్రమాన్ని ద సెయింట్ అండ్ ద మోడర్న్ సైంటిస్ట్ చాలా బాగా చూపించారు. సో రియల్లీ చాలా బాగా అనిపించింది ఈ యొక్క ఇంగ్లీష్ వర్షన్ సారు అనువాదం చేసిన ఈ పోయమ్స్ చదివినప్పుడు. ఇది చాలా, అంటే దినదినము ఒక గురువుతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఎలాగా మనము ఆయన యొక్క ప్రణాళికలకి, ఆయన యొక్క బోధకి, ఆయన యొక్క మార్గాలకి మనము పూర్తిగా ఆయనకి మనము సబ్మిషన్ చేసుకుంటామో, నమ్రతతో ఆయన దగ్గరికి వెళ్తామో, అప్పుడు అటువంటి వారి యొక్క లైఫ్ అన్నది ఫిజికల్ థింగ్స్ కి, అంటే భౌతికమైన వాటికి అతీతంగా ఒక బ్లిస్ అనేది ఉంటది, వాళ్ళ జీవితంలో ఆత్మానందం ఉంటది అన్నది పోయిట్ చూపించారు. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగానే ఇది ఒక శుభ సాయంత్రం. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. చిన్నారి గారు చెప్పండి గారు మాట్లాడారు. ఇంకా మిగతా వాళ్ళంతా చెప్పండి. ఆవిడ విశ్లేషణ చేసి తర్వాత భోజంకి రవి, రాజారాం వర్పార్గా కంటిన్యూ చేయించండి. చాలా సుమన్ జయంతి గారు ఇంత అద్భుతమైన ఉపన్యాసం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా మాట్లాడారు సుమన్ జయంతి గారు. మీరు ఎంత హోంవర్క్ చేశారనేది మీ మాటలో తెలుస్తా ఉంది. ఆయన రచనలు ఎంతో బాగా స్టడీ చేసి దాంట్లో ఉన్న సారాన్ని మీరు
ఎంతో ఆస్వాదించి మా అందరితో కూడా పంచుకున్నందుకు ఈరోజు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ముఖ్యంగా గురువుతో దేవుడి మీద ఒక నమ్మకంతో ఆయన ఎంత డీప్ గా వెళ్ళారో, ఆయనతో తన బాధని పంచుకుంటున్నప్పుడు కూడా నాకు ఎందుకో సడన్ గా నాకు ఇంకొక స్టోరీ కూడా గుర్తొచ్చింది. దేవుడితో ట్రావెల్ చేస్తూ ప్రతిరోజు కూడా తన కష్టాలను చెప్పుకుంటూ ఉంటాడు. తనకి నిజంగా కష్టం వచ్చినప్పుడు ఒక సీషోర్ లో నడుస్తూ ఉంటారు దేవుడు తను. నాకు సడన్ గా అది గుర్తొచ్చింది. నడుస్తున్నప్పుడు దేవుడు పాదముద్రలు తనతో పాటు వస్తూ ఉంటాయి. సడన్ గా ఒక రోజు బాగా కష్టం వచ్చినప్పుడు పక్కన చూస్తే పాదముద్రలు ఉండవు. దేవుడిని ఫస్ట్ టైం దేవుడా నాకు ఇంత కష్టం వచ్చినప్పుడు నువ్వు నాతో లేవే అంటే, ఓరి పిచ్చోడా నేను అప్పుడు నీ బాధల్ని నేను అర్థం చేసుకుని నేను ఎత్తుకుని నడుస్తున్నాను, ఆ పాదముద్రలు నీవి కాదు నావే అంటాడు. నిజంగా ఒక గురువు మీద ఆయన ఎంత నమ్మకం పెట్టుకుని పూర్తిగా గురువు తెలియనిది అంటూ లేదని గురువుని సంపూర్ణంగా నమ్మి ఆయన అడుగుజాడల్లో నడిచారు కాబట్టి జ్ఞానానందుల వారు అంత దేవుడికి అంత ప్రాముఖ్యత ఇచ్చి వారే సర్వాంతర్యామి, ఆయనకి మించి ఇంకెవరు లేరని ఎప్పుడైతే నమ్మారో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఆయన పుణిపుచ్చుకుని అంత మహనీయుడు అవ్వగలిగారు. మరొకసారి అత్యంత ఉద్వేగపూరితమైన మీ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఓవర్ టు భానుప్రసాద్ రాజ్ గారు. థ్యాంక్ యూ అండి చెన్నారు గారు. బోధంకి రవి గారు సార్ నమస్తే. మీ ప్రసంగం ఓకే ఓకే. సిగ్నల్ బాగుంటే రవి గారు వీలైతే వీడియో క్యామ్ కూడా ఆన్ చేసుకోండి. సిగ్నల్ బాగుంటాయి. ఓకే సార్. ఇంతకు ముందు వచ్చారు మీరు క్యామ్. Actually, I would like to speak to Ananta Sahiti today. This is my well opportunity. I think it is very graceful to me. I would like to speak something what it call ఏదన్నా కానీ మనకి ఆధ్యాత్మికమైన ప్రసంగంలో మాట్లాడుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ సో మచ్ అంటే ఎందుకంటే కవిత్వమైన సాహిత్యమైన ఇంకా తాత్వికమైన నేపథ్యం ఏదైనా సరే అక్షరం అనేది భూమికగా ఉంది కాబట్టి ఇది మనిషికి అనుసంధానంగా జ్ఞాన సంపన్నతగా ఉంది కాబట్టి మనం ఆ రకంగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు జ్ఞానానంద స్వామి గురించి మాట్లాడడానికి నాకైతే అర్హత లేదు, వయసు లేదు, అనుభవం అంతకన్నా లేదు. కాకపోతే మనకంటూ ఒక ఫిలాసఫీ ఉంటుంది, ప్రతి మనిషికి ఫిలాసఫీ ఉంటుంది. ఆ తాత్విక భూమికలో చూసుకుంటే గనక నాదంటూ ఒక తత్వం ఉందని నేను తెలుసుకోబట్టి మామూలుగా ఎవరు ఏ భూమికలో చెప్పిన జ్ఞానాన్ని ఆ వెలుగుని మనం పట్టుకొని వెళ్లాల్సిందే, అంతకు మించిన వేరే ఆధారభూతం అయితే లేదు. అంతిమంగా మనకున్న వెలుగు అంతర్లీనంగా కానివ్వండి, బహిర్ముఖంగా కానివ్వండి, మనకి ఆ వెలుగు అనేది అక్షర ప్రసాదితం కాబట్టి మనం ఈ శిఖరాగ్ర స్థాయిలో ఏ మనిషి అయినా ఉన్నాడు, హృదయాంతరంగంలోంచి కూడా హృదయాంతరాళంలోంచి కూడా తన అంతఃకరణ శుద్ధిలోంచి కూడా మనిషి పరుల కోసం జీవించే వారి జీవితమే ధన్యం అవుతుంది అని నేను నమ్ముతాను. దానితో చూస్తే వ్యక్తికి ఏదైనా ఒక వ్యక్తికి పర్సోనాలిటీ అంటాం మనం మామూలుగా. పర్సోనా అనే మాట మ్యూట్ లో పడిందండి. మీ వాయిస్ అన్మ్యూట్ చేసుకోండి. రవి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఫోన్ కాల్ వస్తుంది, నేను మ్యూట్ చేశానండి. సార్ ఇప్పుడు వినిపిస్తుందా చిన్నారి గారు? అయితే ముసుగు మనిషికి వేసుకున్న ముసుగే పర్సనాలిటీగా మనం అనుకుంటాం. అంటే వ్యక్తికి వ్యక్తిత్వం కన్నా ముఖ్యమైనది ఏదో ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. పర్సనాలిటీ ఇన్ ద సెన్స్ ద ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఆర్ ఫిలాసాఫికల్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ పర్సనాలిటీ. అంతర్లీనమైనటువంటి జ్ఞాన సంపన్నమైనటువంటి వెలుగులోంచి ప్రసన్నత అనే భావంలోంచి మాత్రమే పర్సనాలిటీ అనేది మనం చూసుకోవాలి. పర్సోనా అనేది అక్కడి నుంచే చూసుకోవాలి. వ్యక్తికి తాను తప్ప మిగతా ఎవరైనా సరే పరులే అవుతారు దీని రకంగా చూస్తే. అంటే
వ్యక్తి నిష్ఠ గల వ్యక్తికి తన కుటుంబ సభ్యులు ఎవరైనా పరులే అవుతారు. అది అంటే అంత గొప్పది. అంటే కుటుంబ సభ్యులు అని మరి ఒక చిన్న వలయంలో చూసుకున్నప్పుడు వ్యక్తి నిష్ఠ అన్న దగ్గర ఇది కూడా కాస్త దూరంగా జరిగిపోతుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి తమ భేదాలు స్వపర తారతమ్యం మరిచి అందరినీ సమాన దృష్టితో చూసి అందరూ భగవంతుడి బిడ్డలేనని అనుకొని ఫలితం ఆశించని మానవ సేవ చేస్తారు. ఏ వ్యక్తి అయినా సరే తన జీవితం సుగమం చేసుకోవాలంటే పరుల సేవ తప్పనిసరి. మానవ సేవయే మాధవ సేవ, నరుడే నారాయణుడు కాబట్టి ఫలితం ఆశించని నిరంతర సేవాభావంతో అంకిత భావంతో దేవుని సేవ చేసుకోవాలి. ఇక్కడ దేవుడు అంటే మళ్ళీ మనం ఒక్క అడుగు ఆగాలి. దేవుడు అనేవాడు మానవుడిలో ఉన్నాడు అంతే, అది మనం నమ్మాలి. మనిషికి మనిషిగానే చేరువు కావాలి. అంచేత నరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మూగ నేలకు నీరు అందివ్వని వాగు పరుగు దేనికని ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగానే పరుల సేవలో తరించని నరుని బ్రతుకు వృధాయే కదా. మనిషి పరుల కోసం పాటుపడే దారిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, అడ్డంకులున్నా సరే తొలగించుకొని స్థిరమైన లక్ష్యంతో మానవత్వమే సంకల్ప భూమికగా తమ భేదాల యోచన మాని మానవత్వం మీదనే దృష్టిని నిలపాలి. తామరాకు మీద నీటి బొట్టు స్థిరంగా ఉంటుందా అంటే అది ఆ స్థితికి మనిషి ఆలోచన తీసుకువెళ్ళాలి. అది ఉంటుందా అంటే ఉండదు, ఉండదు అంటే లేదు. అందుచేత ఆ స్థితిలోకి ఆలోచన అంటే ఆ ధ్యాన సంపన్నతను నిమగ్నం. ఎంతో మంది పుణ్యాత్ములు తన జీవిత కాలం అంతా పరుల కోసమే పాటుపడ్డారు. ఉదాహరణకి మనకి తెలుసు రంతిదేవుడు, శివి చక్రవర్తి వారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా జీవితం ధన్యం చేసుకున్నారు. ఏ మనిషి అయినా ఏ దశలోనైనా ఒక జాతీయత సంస్మరణగా అంకిత భావంతో దేశ సేవ కోసం ఆలోచన చేయాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా దేశం అంటే మనుషులే, కేవలం మట్టి కాదు అని నిర్ధారణకు వస్తారు. ఈ దశలోనే తమ భేదం లేని జాతీయత భావంతో నరులెవరూ పరులు కారు, అంతా సమానమేననే స్పృహ కలిగి ఉంటారు. అంటే విశ్వ మానవ తత్వం అన్నమాట. ఈ మనం ఇప్పుడు మామూలుగా జగమంత కుటుంబం అంటున్నాం, యూనివర్సల్ ఫ్యామిలీ అంటున్నాం, గ్లోబలైజేషన్ అంటున్నాం. ఇది ఎన్ని కోణాల్లో చూసినప్పటికీ ముఖ్యంగా మనిషిలోని అంతర్లీనత అనేది అది బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటప్పుడు నేను అనే తాను మినహా మిగతా దీన జనులంతా పరులేనని ఎరుక కలిగి ఉంటారు. అలాంటి పరుల కోసం విధిగా జీవించాలనే సంకల్పం మనస్సు లోతుల్లోంచి జనిస్తుంది. మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైనదైనా తన కోసం తాను జీవించకుండా పరుల సేవలో నిమగ్నమై తలమునకలుగా సదా సేవాభావంతో ఆచరణీయమైన, ఆమోదయోగ్యమైన, ఆదరణీయమైన, అనుసరణీయమైనటువంటి కార్యకలాపాలను నెరవేర్చగలుగుతాడు. పరుల సేవలో తరించిన వాడు ఎవడైనా సరే మడమ తిప్పని మానవ సేవలో సేద్యకాడై స్వేదం చిందించి ధన్యుడవుతాడు. ఏ మనిషి అయినా ఆలోచన చేయవలసి ఉంది. ఆలోచన అనేది ప్రపంచాన్ని నడిపించే ఒకే ఒక్క వాహిక. దిస్ ఈజ్ ఓన్లీ ట్రాన్స్మిటర్ టు మూవ్ ది హోల్ వరల్డ్. కేవలం జాతీయత భావంతోనే కాకుండా విశ్వ కుటుంబం లేదా వసుధైక కుటుంబంలోని సభ్యులే అందరూ అని గ్రహించాలి. ప్రతి వ్యక్తి కూడా తోటి మానవ సేవకై శపథం చేయాలి. మిత్రులారా, ముగించే ముందు ఇంకొక 2 మాటలు. మన ఈ భారతీయత జన్మజన్మల బంధం ఎంత దృఢతరమైందో నిరూపిస్తాను. నా హృదయాన్ని బలపరచండి, బలవంతులు కండి, బలవంతపు వాదాలకు తిలోదకాలివ్వండి. నాతో చేయి కలపనక్కర్లేదు, కానీ నా మనస్థితి అనుసంధానంగా మెలగండి. కోటి సూర్య ప్రభా కాంతులీనే మానవత్వం
హృదయ వైశాల్యం ఎంతటిదో విశదపరుస్తాను, దృశ్యమానం చేస్తాను అని ఈ రకంగా ప్రతి వ్యక్తి సంకల్పం చెప్పుకోవాలి. అదృశ్యమవుతున్న మానవ శక్తిని హృదయపూర్వకంగా ఆవాహనం చేసుకోవడమే మన సమైక్య కర్తవ్యంగా గుర్తించాల్సింది. అహం కర్మకు కారకం కాకూడదు. అలా కర్మపూర్వకంగా అహాలు ఎన్నో పనిచేసినప్పుడు జాతి మనుగడ దుర్లభమవుతుంది కదా. పరుల కోసం పాటుపడే వారి జీవితమే ధన్యం. పరుల కోసం పాటుపడని ఆలోచన చేయని హృదయం వీడు భూమి వంటిది, పాడు నేల వంటిది, పంట పండిన పంటి కందని పంట కుళ్ళు తెగులు వంటిది అని ప్రతి ఎదలోనూ అనిపించాలి. అంచేత పరోపకార గుణమే మానవ జీవన పరమావధిగా మనిషన్న ప్రతి ఒక్కరూ జీవిత ధ్యేయంగా పాటుపడడం ఎంతో శ్రేయస్కరం, అవసరం కూడా. పరుల సేవయే పరమాత్మ సేవ కదా. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ అనంత సాహితీ వేదికకు నా మనస శిరసాభివందనాలు చెబుతూ ముగిస్తున్న మిత్రుడు. ధన్యవాదాలు వెంకటరావు గారు, చాలా చక్కగా చెప్పారు. ఇటువంటి డిస్కషన్ జరుగుతుంటేనే మనకు ఏం చేస్తే బాగుంటుందో ఒక ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి, పుట్టుకొస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకుని ఏ రకంగా ముందుకెళ్ళాలనే ఆలోచన మనం చేయగలిగితే చాలండి. మీరు ఒకటి గమనించారా భానుప్రసాద్ రాజు గారు? చెప్పండి. భోజంకి రవి గారు మాట్లాడుతున్నప్పుడు వారి పదాల ఉచ్చారణ గాని, కంఠస్వరం గాని ఎంత అద్వితీయంగా ఉందో చూడండి. అవునండి. ముఖ్యంగా ఏదైనా ఒక మంచి విషయం ప్రజల్లోకి వాళ్ళ మనసుల్లోకి చొచ్చుకుపోవాలంటే ఇటువంటి కంఠస్వరంతో చెప్తే బోధన ముఖ్యంగా ఒక మంచి విషయం నిజంగా అలా హత్తుకుపోతుంది. అద్భుతమైన బేస్ వాయిస్ అండి రవి గారు. మరొకసారి మీ ఉపన్యాసాన్ని చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం. ధన్యవాదాలు. భానుప్రసాద్ రాజు గారు మాత్రం ఫస్ట్ తప్పకుండా ఆయన అనుకుంటారు ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో మొదలు పెడుతున్నారని చెప్పేసి. ఎందుకంటే తెలుగుని అమితంగా ప్రేమించే వ్యక్తుల్లో వారు ఒకరు. కానీ ఇందాక రామరాజు గారు చెప్పినట్టుగా అది మన భాషలో మమేకం అయిపోయి అందులోంచి బయటపడలేని పరిస్థితిలో ఉన్నాం. ఇందాక సోదరి వారు మాట్లాడినప్పుడు కూడా అంతే, మొదట్లో ఇంగ్లీష్ లో మొదలు పెట్టిన ఆటోమేటిక్ గా అలా కాదండి, పూర్తిగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి లేదా పూర్తిగా తెలుగులో మాట్లాడాలి. రెండు కలిసి మిక్స్ చేయకుండా ఉంటే చాలండి. అది పూర్తిగా ఇంగ్లీష్ లో మాట్లాడడం తప్పేం లేదు, ఎందుకంటే మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. లేదంటే పూర్తిగా తెలుగులో మాట్లాడంటే రెండు మిక్స్ చేసి మాట్లాడటంలోనే ఇబ్బంది వస్తుంది. అది మీ పాలసీకి వ్యతిరేకం నాకు అర్థమైంది. తప్పకుండా ఆ ప్రయత్నం చేద్దాం. మీరు మంచి సూచన చేశారు. ధన్యవాదాలండి. ఓవర్ టు యూ సార్. రాజారామవరపు గారికి ప్రిన్సిపల్ గారు రాజా గారు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, ప్లీజ్. అందరికీ శుభ సాయంత్రం. పూర్ణ సూత్రం ప్రదం దేవం పూర్ణ విజ్ఞాన విగ్రహం ఆధారం సర్వభక్తానాం జ్ఞానాందముపాస్మతే. ఈనాడు 125వ స్వామి విజ్ఞానంద జయంతి సందర్భంగా మహామహుల యొక్క అద్భుతమైనటువంటి ప్రేరణాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాసాలు విన్నాక నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఒక స్థితిలో ఉన్నాను. కానీ నా నాలెడ్జ్ మేరకు నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఎచ్చోట సత్యము స్వచ్ఛముగా ప్రకాశించునో మరియు జ్ఞానం నిర్విరామముగా ప్రవహించునో, ఎచ్చోట ప్రతిఫలము ఆశించని ప్రేమ గలదో అచ్చోటకు నీవు నేను మేల్కొని ఎల్లప్పుడూ ప్రేమతో జీవింతుముగాక అంటారు జ్ఞానానంద కవి, జ్ఞానానంద సైంటిస్ట్ అండ్ సెయింట్. ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి పదార్థము గురించి, పరపదార్థము గురించి, మ్యాటర్ ఎక్స్ట్రా మ్యాటర్ గురించి పరిశోధన చేసి
తన జీవితాన్ని పరిశోధనకే కేటాయించి భారతీయ సనాతన విజ్ఞాన తత్వాన్ని, భారతీయ వైజ్ఞానిక దృక్పథాన్ని యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసిన మన జాతికి మాత్రం, మన జిల్లాలో ఉన్న యువతకు మాత్రం ఈయన గూర్చిన పూర్తి అవగాహన తెలియట్లేదంటే ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. భౌతికమైనటువంటి ఏ సమస్యలకైనా, గతించిపోయే ఈ జగత్తులో సృష్టించబడే ఏ సమస్యకైనా అభౌతికమైనటువంటి రూపం నుంచే మనకి పరిష్కారాలు రావాలి. ఈ విషయాన్ని నమ్మి ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా తన దృక్పథాలను నిరూపించుకుని జీవితంలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసి తనలో విశ్వంలో తనని చూసుకుని అవధూతగా, కర్మయోగిగా, నిష్కామ కర్మయోగిగా అనేక విషయాలను పరిశీలించినటువంటి గొప్ప వర్స్టైల్ పర్సనాలిటీ అయినటువంటి ఈ వైజ్ఞానిక యోగి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఎందుకు ప్రభుత్వం ఇన్ని రోజులు ఇలాంటి గొప్ప వ్యక్తి, ఒక ఫిలాసఫర్, ఒక సైంటిస్ట్, ఒక దేశభక్తుడు, ఒక గొప్ప కవి, ఇప్పుడు మీకు చదివి వినిపించాను కవిత, ఎచ్చోట సత్యము స్వచ్ఛముగా ప్రకాశించును, గొప్ప సాహితీవేత్త, మానవతావాది, ఇలాంటి వ్యక్తి గురించి విద్యార్థులకు మనం ఒక పాఠ్యాంశంగా పెట్టి ఉన్నట్టయితే ఈ పాటికే జ్ఞానానంద కవి గారు మనందరికీ బాగా తెలిసి ఉండేవారేమో. మన పక్కన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇంత గొప్ప వ్యక్తి, ఒక సైంటిస్ట్, మన ఐన్స్టీన్ లాంటి వాళ్ళ పేర్లు విన్నప్పుడు వాళ్ళు ఎక్కడుంటారా, ఎంత బాగా చదివి ఉంటారా, ఏం చేస్తుంటారా అని చాలా ఉత్సుకతతో మనం పిల్లలకు చెబుతూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. కానీ మన జిల్లాలోనే ఉండి కూడా మనకి ఇంకా పూర్తి స్థాయిలో మన యువతకు, మన విద్యార్థులకు తెలియనటువంటి వీరి యొక్క గొప్ప జీవన విధానాన్ని మనం తెలియజెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందని నేను కోరుకుంటున్నాను. రిషికేశ్ లో స్వర్గాశ్రమంలో స్వామి పూర్ణానంద గారు సన్యాస దీక్ష ఇచ్చి ఈయనకి జ్ఞానానంద అనేటువంటి బిరుదునిచ్చారు. ఆ పేరు నామకరణం చేశారు, అంటే ఆ ఫిలసాఫికల్ పేరుని ప్రదానం చేయడం జరిగింది. బహుశా వారు మహాద్రష్ట అయి ఉంటారు. ముందే వీరి యొక్క జీవన విధానాన్ని దూరదృష్టితో చూసి పెట్టుంటారు. జ్ఞానానంద, ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ సైన్స్ ఈజ్ బ్లిష్ అన్నది నా అభిప్రాయం. ఏ సైన్స్ అయినా అది ఆనందాన్ని ఇవ్వగలిగేది. ఆనంద రూపమే కదా దైవ రూపమే కదా ఆనందం. వీరు అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయడానికి ప్రధాన కారణం మన యొక్క సనాతన ధర్మమే. అంటే తాను నమ్మిన సిద్ధాంతాన్ని జీవితంలోకి, తాను అనుసరించాల్సిన విజ్ఞానాన్ని జీవితంలోకి తీసుకుని వచ్చి దాన్ని పూర్తిగా అనుభవించి, అనుసరించి యావత్ ప్రపంచానికి జ్ఞానమే దేవుడు, దేవుడే జ్ఞానము, దానిని తెలుసుకునే ప్రయత్నమే వైజ్ఞానిక పరమైనటువంటి శిక్షణ, సాధన సంపత్తి అనేటువంటి విషయాన్ని మనకి ఈ రోజున ఈయన జీవన విధానం మనకు తెలియజేస్తుంది. ఈనాడు భారతదేశం కోల్పోతున్నటువంటి గురు అక్షరపరమైనటువంటి గురుబోధ ఈ రోజున వ్యాపారంతో నడుస్తున్న, ఆధ్యాత్మికంగా ముముక్షత్వాన్ని సాముద్రికంతో నడిచేటువంటి గురు పరంపర ఆల్మోస్ట్ మనకి ఈ రోజున కరువైపోతా ఉంది. ఒక మంత్రాన్ని, ఒక దైవ రూపాన్ని, ఒక గురుమూర్తిని, ఒక అనుష్ఠాన విధానాన్ని అనుసరిస్తూ నడిచిన ప్రతి ఒక్కడు వైజ్ఞానికుడే, ప్రతి ఒక్కడు సైంటిస్టే. ఏది తెలుసుకోవాలో, తెలుసుకున్న దాన్ని ఏ విధంగా మానవాళికి ఉపయోగించాలో, అది ధర్మమైనా భౌతిక ధర్మమైనా చెప్పగలిగి చేయగలిగిన వాడే మనకి భారత ధర్మంలో ఉన్నటువంటి గొప్ప యోగులు. అవధూతగా మారి అనేక విషయాలను తీసుకుని
ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హిమాలయ పర్వతాల దాకా తన జీవన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి అతి గొప్ప యోగి, చాలా మందికి తక్కువగా తెలిసినటువంటి యోగి. ఎంత అదృష్టం అంటే, నేను ఏలూరులో ఉద్యోగం చేయడం వల్ల ఈ త్రినాథరాజు గారు, అలాగే మన భానుప్రసాద్ రాజు గారు లాంటి వారు పరిచయం అవడం వల్ల ఈ వైజ్ఞానిక యోగి యొక్క జీవన విధానాన్ని నేను కూడా ఇంతకు ముందు మీటింగ్ లో కూడా నేను విన్నాను. ఆ తర్వాత దీని మీద నేను అనేక రకాలైనటువంటి రెఫరెన్సెస్ బుక్స్ కూడా చదివాను. అసలు ఒక వ్యక్తి ఇన్ని కోణాలలో ఆవిష్కరింపబడతారా? ఏదో ఒక సూత్రాన్ని తెలుసుకోవడానికి, ఎందుకంటే మనకి సివి రామన్ గారు అంటారు, దైవ సారూప్యత లేనటువంటి ఏ సూత్రమైనా నాకు అక్కర్లేదు అని. మీరు గమనించే ఉంటారు, పూర్ణ సూత్రాలు అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. దాని పుస్తకంగా కూడా వేశారు. భౌతికంగా ఏ సూత్రమైనా అపరిపూర్ణంగానే ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా దైవ సంబంధముగా ఉండేటువంటి ఏ సూత్రమైనా పరిపూర్ణంగా ఉంటుంది. బహుశా ఈ రకమైనటువంటి నేపథ్యంలోనే విజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని వారంత గొప్ప పూర్ణ సూత్రాలు అనేటువంటి పుస్తకాన్ని రచించుంటారు. ఒక వ్యక్తి ఒక సాహిత్యవేత్తగా, ఒక దేశభక్తుడిగా, లేదంటే ఒక వైజ్ఞానికుడిగా, ఒక కుతూహలం కలిగినటువంటి శాస్త్రవేత్తగా తయారు కాగలిగేటువంటి విధానం ఒక భారతదేశంలోనే వీలవుతుంది. మీరు గమనించండి, మీరు లేదంటే ప్రపంచ చారిత్రాత్మక వైజ్ఞానిక శాస్త్రవేత్తలకు చరిత్రలు తిరగవేయండి, సెయింట్ అండ్ సైంటిస్ట్ అన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మన దేశంలో ప్రతి సైంటిస్టు ఇంటే, అదే మన రాజీవ్. నిట్ట నిలువున ఉంటూసారం పట్టణవాడిగా ఉండడం, గంధపు చెక్కల మధ్య ఉంటూ గంధపు వాసన పేల్చకుండా ఉండగలగడం, ఏది తనది కాదనుకోకుండా ఉండడం, అన్ని తనగా అనుకునేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి సాధనం కుదురుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి మనకి ఈ రోజున వారి యొక్క జయంతిని అద్భుతంగా అనంత సాహిత్య వేదిక తరపున అంతకుముందు మాట్లాడినటువంటి గురుతుల్యులు పూజ్యులు రామరాజు గారు, ఇలాంటి గొప్పవారందరూ కూడా దీనిని మనకి ఈ రోజున ఇలా ఏర్పాటు చేయడం చాలా ముదావహమైనటువంటి విషయం. అయితే నా నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి సబ్మిషన్ ఏంటంటే, ఏదైతే యోగానంద స్వామి వారి ట్రస్ట్ ఉందో, వీరు ఇప్పటికైనా దయచేసి మన యొక్క ప్రభుత్వాన్ని కలిసి వీరి జీవన గాథను, వీరి యొక్క జీవన విధానాన్ని ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక పాఠ్యాంశంగా మనం పెట్టేలా చేయగలిగితే, ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మన రాబోయే తరానికి, ఇప్పుడున్న తరానికి తెలియాలి. తెలిస్తే ఏ విధంగా వారు ఎంత అభివృద్ధిని సాధించారో, భారతీయ తత్వం ఏంటో, సనాతన విధానం ఏంటో, ఎంత విజ్ఞానం మనలో ఉందో, మన దేశంలో ఉందో, మన యువత పొందాలో వారు తెలుసుకోగలుగుతారు. ఎందుకు పనికిరానిటువంటి విషయాలను తెలుసుకునేటువంటి అవగాహన కలిగించుకునేటువంటి విధానాలు ఈ రోజున మనకున్నాయి. ఈ ప్రపంచీకరణ ధోరణిలో వ్యాపారాన్ని దగ్గర చేసి ఆధ్యాత్మికతను దూరం చేశాం. ఈనాడే కాదు, రేపే కాదు, రాబోయే కాలంలోనైనా కూడా ఈ యావత్ ప్రపంచానికి ఏకైక దిక్కు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచన విధానమే పరిష్కారము. దానికి పరిపూర్ణమైనటువంటి సాక్షాత్ నిలువెత్తు స్వరూపమే ఈ జ్ఞానానంద స్వామి వారి యొక్క జీవన విధానం, వారి యొక్క జీవితం. వారు పూర్తిగా సన్యాసాశ్రమం స్వీకరించాక ఎందుకు వారు మళ్ళీ వైజ్ఞానికమైనటువంటి దృక్పథానికి వెళ్ళారు అంటే, తెలుసుకోగలనేటువంటి ఇదేమిటి, ఏది పదార్థము, ఏది పరపదార్థము. పదార్థం నశించిపోతుంది, పరపదార్థం ఎప్పటికీ నశించిపోదు. పరపదార్థాన్ని తెలుసుకోగలగడమే. మీరు చాలా ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఈ రోజున ఈ సమావేశంలో. పరమాణువు యొక్క దాని విన్యాసం ఏదైతే ఉందో, ఆ విన్యాసం యొక్క స్థాయి సాక్షాత్ నటరాజు స్వామి యొక్క విన్యాసానికి సమానంగా ఉన్నదని నేను ఒక ఆర్టికల్ చదివాను. అంటే కేవలం ప్రయోగశాలల్లో కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక గొప్ప దృక్కోణంతో కాలాన్ని ఊహించగలిగి, పదార్థ నిర్మాణాన్ని ఊహించగలిగి, దానిని చక్కటి అక్షరబద్ధం చేసి, గ్రంథస్థం చేసి మనకు అందించినటువంటి మహా ఋషులు పుట్టినటువంటి గడ్డ. నాకు తెలిసి ఈ వెస్ట్ గోదావరిలో జ్ఞానానంద స్వామి వారి గురించి
కొద్దో గొప్ప జ్ఞానం పట్ల అవగాహన ఉన్న వారికి లేదా కుతూహలం ఉన్న వారికే తెలుసా నేను అనుకుంటున్నాను. వీరిని గొప్ప సాహితీవేత్త కన్నా గొప్ప దాన్ని ఏమంటాం మనం, గొప్ప సైంటిస్ట్ కన్నా వీటన్నిటికన్నా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తిగా జీవితంలో అనేక రకాల దశలను చాలా సులువుగా చాలా సాధనతో ముందుకు తీసుకెళ్లి తన తపస్సాధనలో వచ్చినటువంటి అనేక అనుభవాలన్నింటినీ కూడా జ్ఞానంగా మార్చి ప్రజలకు అందివ్వగలిగేటటువంటి పుస్తకాలను రాసి గొప్ప గొప్ప పరిశోధనలు చేసి గొప్ప దేశభక్తిని సాహితీ సేవని అందించిన ఇలాంటి వ్యక్తి గురించి మనం ఇంకా మన భుజస్కంధాలపై వేసుకుని అనంత సాహితీ వేదిక ద్వారా, మరియు వారు కూడా ట్రస్ట్ చాలా గొప్ప పెద్ద ట్రస్ట్ అది, వారి ద్వారా కూడా ఇచ్చి ఇంకా ఎక్కువగా మనం దీనిని ముందుకు తీసుకెళ్లి యువతకు కనీసం అట్లీస్ట్ మన జిల్లాలో అయినా ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో వీరి గురించి మనం ఎక్కువ ప్రచారం చేయాలని, అలా చేయడానికి మా తరపు నుంచి ఏదైనా అవకాశం ఉన్నా మేము తప్పకుండా చేస్తామని, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, స్నేహితులకు, సాహితీవేత్తలకు, ఆధ్యాత్మిక గురువులకు, మానవుడు బాగోవాలని కోరుకునేటువంటి, మానవుడితో పాటు జగతి మొత్తం బాగోవాలని కోరుకునేటువంటి ప్రతి వారికి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్తారు. చివరిగా నాగరాజు గారు. ధన్యవాదాలు రాజు గారు. తక్కువ సమయంలో అమూల్యమైన ప్రసంగం చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ కళాశాల డిగ్రీ కళాశాల స్థాయిలో మన జ్ఞానానంద సంపద అయిన సాహిత్యం ఉనివ్వండి, లేకపోతే జ్ఞాన సంపద ఉనివ్వండి, విజ్ఞాన సంపద ఉనివ్వండి, ప్రతిదీ కూడా ప్రభుత్వం తరఫున పాఠ్యాంశాలుగా తీసుకురావాలనేది మన వాటి పరిశోధన ద్వారా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని పాలకోడేరు మండలం వీడియో మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. అది ఆవాస ప్రాంతమైన పర్యాటక కేంద్రంగా గుర్తించి వారికి అవసరమైన సామాగ్రి గొరగనమూడిలోనే అందుబాటులో ఉంచాలనేది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఆ అవసరాన్ని మనం సాహిత్య వేదిక కూడా ఆయన సాహిత్యం అన్నమాట పరిజ్ఞానం భవిష్యత్ తరాలకు ఎంతవరకు అవసరం తీసుకెళ్లాలని చెప్పి మన అనంత సాహితీ వేదిక కుటుంబం ద్వారా మన యొక్క సాహితీ సంపదని చెప్పేసి సాహిత్య మీడియా మిత్రుల ద్వారా కూడా ఇవాళ నివేదిక ఇవ్వడం జరిగింది. అది రామరాజు గారికి కూడా చెప్పకుండా చేసినా కానీ అది చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా మనం తెలియజేస్తున్నాం. సంతోషం అండి, మీరంతా వచ్చి అనంత సాహితీ వేదిక ఏ రంగాల్లో పాలు పంచుకుంటుందో, ఎంత అవసరమైతే ఉపయోగపడగలరో అంతా ఉపయోగపడుతున్నారు మీరంతా సమాజానికి. ఈ విధంగా మా భానుప్రసాదరాజు గారు, రామరాజు గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకి చేదోడుగా ఉంటూ తమ యొక్క అమూల్యమైన ప్రసంగాల ద్వారా తెలుగు సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భానుప్రసాదరాజు గారు. ధన్యవాదాలండి. ఈరోజు 125వ జయంతి ఉత్సవాలు జూమ్ లైవ్ ద్వారా ఉదయం 5 గంటలకు ప్రారంభించామండి. ఉదయం నేను 4:30కి లేచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాక మీరు చివరి సమావేశంలో మీరు అనంత సాహిత్య వేదిక సభ్యులు వచ్చి 5గురు మంచి ప్రసంగాలు చేసిన తర్వాత నాకు ఉత్సాహం జరిగింది. ఇంకా నేస్తం ఏమి లేవు ప్రస్తుతానికి. చాలా సంతోషం అండి, చక్కగా వివరించారు. ఇప్పుడు డాక్టర్ గారు ఆయన సందేశం ఇవ్వాల్సి కోరుతున్నాను. చాలా చక్కగా చెప్పారు అందరికీ నమస్కారం. మళ్ళా తరచు కలుసుకుంటూ ఏ విధంగా మీ చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు అందరూ. ఆ మాట కూడా ఇంగ్లీష్లో వచ్చింది, ఇంగ్లీష్లో చెప్పకూడదని అనుకుంటాను, కానీ చాలా ఉత్తేజంగా కూడా ఉంది. అందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఈ విధంగా మనం కలుసుకున్నాం, ఇంకా ముందుకు వెళదాం. ఎప్పుడు కావాల్సింది ముందుకు వెళ్ళటమే, ఎక్కడ ఉన్న చోట ఆగిపోకుండా ఒక్కో స్టెప్ ముందుకు వెళ్ళటం, అలాగే నెక్స్ట్ స్టెప్ కూడా వేద్దాం. మీ అందరి దయతోటి ముందుకు వెళుతుంది. ఎంతమంది దేనికి అవగాహన చేసుకుని ముందుకు వెళ్తారో, ఎవరికి
ఉపయోగపడుతుందో అది వారి దయ, వారి ప్రాప్తం, వారి దయ. మన పని, మన కృషి మనం చేయాలి. కృషి తప్పకుండా చేద్దాం మన సాయశక్తులుగా. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. అయితే ముగించేద్దామండి అయితే. ఓకే. డాక్టర్ గారు ఇప్పుడు ఈ సభకి ఉదయం నుంచి మన దొరకనిమూడిలోని విశాఖపట్నంలోని ఈ గ్రూప్ లైవ్ కి సహకరించారు చాలా మంది. వివరాలు పెట్టడం ద్వారా కానీ వీళ్ళందరూ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు కానీ ఆశీస్సులు కానీ తెలియజేసి మనం ముగించేద్దాం. అంటే పని చేసిన వాళ్ళు అన్నమాట, మన గ్రూప్ లైవ్ సహకరించిన వాళ్ళందరికీ. చెప్పండి చెప్పండి గారికి. ఇందాక మనం ఆయనకి చెప్పకుండా మనం మీడియా మిత్రులకి ఇచ్చామని చెప్పాం కదా, వారిని వేరే విధంగా అర్థం చేసుకోవద్దని సభాముఖం సాధిస్తున్నాం. ఎందుకంటే మీడియా మిత్రులకి ఇచ్చినప్పుడే కదా మనం ప్రసాదాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఆయన శక్తిని ప్రపంచానికి తెలియజేయాలి. ఆ శక్తి ప్రపంచానికి అవసరం కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మీడియా మిత్రుల ద్వారా మేము పొద్దున్న ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పర్యాటక కేంద్రంగా చేయటం ఒకటి, రెండు ఆయన సాహిత్యం కోణంలో అదే సాహిత్య సంపద అవనివ్వండి, వైజ్ఞానిక సంపద అవనివ్వండి, ప్రభుత్వం తరపున పాఠ్యాంశాలుగా ఖచ్చితంగా పెట్టాలనేది నినాదంతో ముందుకు నివేదిక ఇచ్చేసి స్పందిస్తారని చూద్దామండి. ఇంకోసారి కూడా మా అనంత సాహితీ వేదిక ద్వారా మీ ద్వారా ఇంకోసారి మనం పట్టు వదలకుండా చేస్తామని చెప్పేసి ఈ విధంగా మీకు కూడా మా అభిప్రాయం తెలియజేస్తాను సార్. అలాగే అనంత సాహితీ వేదికకి వెళ్తుండగా ఉన్న మన భానుప్రసాదరాజు గారికి, అలాగే నవరాజు గారికి, అనంత సాహితీ వేదిక చేసే కార్యక్రమాలకి సేదోడు పదార్థులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నారి గారికి అద్భుతమైన ఆయన నిర్వహిస్తారు, ఆయన కార్యక్రమం చేసిన వారికి, అడబాల గారికి, సుమనా ప్రణవ్ గారికి, రవి గారికి, ప్రిన్సిపల్ రాజారామారావు గారికి, జగపతి అడబాల్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే దండా సామూర్తి గారు వచ్చారు, అద్భుతమైన వారికి, వేదిక కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఇచ్చేసి ఆయన జ్ఞాన సంపద విషయాలు మీ ద్వారా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. ఇందులో పార్టిసిపేట్ చేసిన వారి సహాయకులకి అందరికీ కృతజ్ఞతతో జ్ఞానానంద ట్రస్ట్ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్స్ కానీ అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. మళ్ళీ 126వ సత్సంగం, సారీ 126వ జయంతి ఉత్సవాలు మళ్ళీ వచ్చే సాయంత్రం దొరకనిమూడిలో జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మనం జూమ్ లైవ్ ద్వారా చేయడం జరిగింది. వచ్చే సాయంత్రం నాటికి మళ్ళీ ఎన్నో స్టెప్స్ ఇప్పుడు మనం ఏవైతే అనుకుంటున్నావో ఇంకా ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని స్టెప్లు వేయగలిగాము. కొన్ని స్టెప్స్ సాధించినవి ఉన్నాయి, కొన్ని నడుస్తున్నవి ఉన్నాయి. మళ్ళీ వచ్చే సాయంత్రం ఇదే టైంకి పూర్తి స్థాయిలో మనం ఎంతవరకు భావితరాలకు ఎంతవరకు మనం అందివ్వగలిగాం అన్న దాని మీద మనం కృషి చేద్దాం అందరం కలిసి తప్పకుండాను. కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జూమ్ లైవ్కి నాకు సహకరించిన విశాఖపట్నం మన కృష్ణరాజు గారు, అన్న పద్మ గారు, అలాగే దొరకనిమూడిలో రాంబాబు, అన్న నాగరాజు, తర్వాత మాధవి గారు, వీళ్ళందరూ కూడా, అలాగే లక్ష్మి గారు, జానకి గారు, కన్నయ్య గారికి, ఉషారాణి గారికి, సత్యనారాయణ రాజు గారికి అందరికీ కూడా నమస్కారాలు, పాద నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకొంతమంది పేర్లు మిస్ అయితే మన్నించండి. అందరికి కూడా పేరున, అలాగే అనంత సాహితీ వేదిక సభ్యులు జగపతి అడబాల గారు, నాగరాజు గారు, చిన్నారి గారు, వెంకట కవి గారు, రాజా గారికి, అలాగే శ్రీహర్రాజు గారు, పనిమూరి శ్రీహర్రాజు గారు కూడా జాయిన్ అయ్యారు, అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటారు. ఆయన కూడా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి భానుప్రసాదరాజు గారు. అన్ని చాలా బాగా జరిగినాయండి ఈవేళ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వైజాగ్ లో కూడా చాలా బాగా జరిగినాయి, క్షత్రియ కళ్యాణ మండపంలో కూడా.
చాలా మంచి విషయం అండి. సారు గబుక్కుని అందరు లేట్ అయిందని మావయ్యకి ఇవ్వకుండా ఉంటే వెళ్ళి మాట్లాడాను, నేనే మాట్లాడాను ఇవాళ.